ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. మధ్య కాలంలో మనందరం కూడా సనాతన ధర్మం అనే ఒక మాటని ఎక్కువగా వింటున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన ధర్మంలో ఏం చెప్పబడి ఉంది, అది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెబుతున్నారు, అసలు మేము ఏది పాటించాలి, ఏది వినటం వల్ల మాకు మంచి జరుగుతుంది, ఇలాంటి సందేహాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. దీనితో పాటు ఎక్కువగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళు ఆహారం తినే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి సందేహాలు కూడా చాలా మందిలో ఉన్నాయి. మరి ఇటువంటి సందేహాలన్నింటినీ కూడా మనం నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం. స్వామీజీ, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పడం వల్ల అసలు ఏంటి సనాతన ధర్మం, ఈ ధర్మంలో ఏముంది, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా ప్రతి ఒక్కరిలో తలెత్తుతుందనే చెప్పాలి. నిజంగా అసలు సనాతన ధర్మం అంటే ఏంటి ప్రభుజీ? సనాతన ధర్మము అనేది ఒక భవనము అనుకుంటే దానికి 4 మహత్తర పునాది స్తంభాలు ఉన్నాయి, ఇంకా వేరే ఎక్కడా లేని విధంగా. ఒక స్తంభము వేదాలు, ఇలా చేయి ఇలా చేయకూడదు అని నిర్దిష్టంగా చెప్పే వేదాలు. రెండవది ఉపనిషత్తులు, ఈ మనుషుడు ఎవడు, జీవాత్మ పరమాత్మ అంటే ఏమిటి అనే విషయాల గురించిన బోధలు 1180 ఉండే ఉపనిషత్తులు కాలక్రమంలో లుప్తమైపోయి 108గా మిగిలినాయి. దానికి కొంతమంది ఒక తమాషా కథ చెప్తారు. రాముల వారు హనుమంతుల వారికి 1180 ఉపనిషత్తులు బోధించారు. ఆయన సూర్యుని దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు కాబట్టి అన్ని బుర్రలోకి ఎక్కాయి. మహాత్మా, యుగాలు మారుతాయి, ఎన్ని జనాలు బుర్రలోకి ఎక్కించుకోలేరు కదా అని అంటాడు. దాంట్లో నీకు ఇష్టం వచ్చినట్టు కొన్ని ఎన్నుకో అన్నాడు. హనుమంతుల వారు దాన్ని 108 ఉపనిషత్తుల కింద చెప్పి ఇచ్చారు. మనకు ఉన్నాయి ఇప్పుడు 108. శంకరాచార్యుల జమానా వచ్చేసరికి ఈ 108 ఉపనిషత్తులు కూడా వీళ్ళు పట్టుకోలేరు. నా ప్రస్థానత్రయంలో 10 ఉపనిషత్తులన్నా తెలుసుకున్నాడు చాలు అని ఆయన 10 ఉపనిషత్తులు పెట్టాడు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ప్రస్థానత్రయంలో 2 అయితే 3వది దశోపనిషత్తులు. ఈ మూడిట్లో కొంచానికి కొంచెం ప్రవేశం ఉన్నవాడికే శంకరాచార్య పీఠాలలో ప్రవేశం. ఆ తర్వాత మిగతా జ్ఞానం అంతా వాళ్ళు బోధిస్తారు. అంతటి గొప్ప ఈ ఉపనిషత్తులు. అంటే ఆయన దాంట్లో గర్భోపనిషత్తు పెట్టలేదు. అది పెడితే మన వేదకాల పురుషుల శాస్త్రము ఎంత సైంటిఫికల్ అనేది తెలుస్తుంది. 108 ఉపనిషత్తులలో గర్భోపనిషత్తు అనేది ఒకటి ఉంది. అది ఆయన ఆయన పెట్టింది ఈశకేన కట ప్రశ్న ముండక మాండుక్య ఐతరేయ బృహదారణ్యక స్కందక అనే 10 ఉపనిషత్తులే పెట్టాడు. దాంట్లో బృహదారణ్యక అనేది పేరుకు తగినట్లు బృహత్ చాలా పెద్దది, చాలా చిన్నది ఓంకారం గురించి చెప్పే ఇది. నచికేతుని గురించి ఉండేది ప్రశ్నోపనిషత్తు. ఇట్లా అన్ని ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తుల తర్వాత 18 ప్రధాన పురాణాలు. ఈ 18 పురాణాలు గుర్తు పెట్టుకునేదానికి ఒక మంచి శ్లోకం కూడా కొటేషన్ గా పెట్టినారు. ఏం శ్లోకం? ప్రకారత్రయం మకారద్వయం వకారత్రయం మకారద్వయం అనాపకుష్కలింగాని ఏతాని 18 పురాణాన్ని అంటారు. ప్రకారత్రయం అంటే బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవస్వత పురాణము, బ్రహ్మాండ పురాణం. భకారద్వయము అంటే భవిష్యత్ పురాణము, భాగవత పురాణం. వకారత్రయం అంటే వరాహ పురాణము, వాయు పురాణము, విష్ణు పురాణం. మకారద్వయము అంటే మత్స్య పురాణము, మార్కండేయ పురాణం. ఆ తర్వాత అనాపకుష్కలింగ అని అన్నాడు. ఆ అంటే అగ్ని పురాణం, నా అంటే నారద పురాణం, పా అంటే పద్మ పురాణం, అనాప. కూస్క, కు అంటే కూర్మ పురాణం, స్క అంటే స్కంద పురాణం. ఆ తర్వాత శిలింగ అని అంటాడు. శివపురాణం, లింగ పురాణం, చిట్ట చివరిది గరుడ పురాణం.
ఆయన అది చివర్లో పెట్టేసరికి అది ఎక్కడో చదవకూడదు, సచినోళ్ళ దగ్గరనే చదవాలా. ఎవడైనా పురాణాలు చదవదలుచుకుంటే ముందు చదవాల్సింది గరుడ పురాణం. కానీ అందులో అంటే ఏ తప్పుకు ఏ శిక్ష అనేది క్లియర్ గా ఉంటుంది, అది తెలుసుకున్న కాంచి ప్రజల్లో సాక్షాత్ విష్ణుమూర్తి గరుడునికి చెప్పడంతో అది గరుడ పురాణం అని పేరు పొందింది. జనాలకు భయం జాస్తి కదా నరకాల గురించి, ఆ చింతనతో అది వద్దు, చచ్చిపోయిన వాళ్ళ దగ్గర చదవాల, అంతే. చేసే తప్పులు ఉన్నాయి కదా, ముందు అది చదివితే మానవుడు తప్పు లేకుండా ప్రవర్తిస్తాడుగా. అవును, నరక భయానికన్నా. అవును ప్రభు, అవును స్వామీజీ. అసలు దాని పేరే పురాణవం. ఎంత పాతదైతే ఎప్పటికప్పుడు నవంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. దాని తర్వాత 4వ స్తంభము ఇతిహాస, ఇలా జరిగింది ఒకప్పుడు అని చెప్పబడినటువంటి భారత రామాయణాలు. ఇవి ఏవి చదవలేని వాడు కనీసం ఈ 2 చదివితే ఈ రెండిట్లో మొత్తం సారం ఉంది. అన్ని పురాణాల్లో ఉండేది. దాని పేరే మహాభారతం. అవును, భారతమం. ఆయన రాసినప్పుడు దాని పేరు జయ అని పుస్తకం రాసి దేవతల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే, నేను అన్నీ చేశాను, రాశాను, మీరంతా చూశారు, దీని కథ ఏమో చూడండి అంటే, ఇది వేదాల కన్నా గొప్పనా, ఉపనిషత్తుల కన్నా గొప్పనా అని అంటే, చూడండి అన్న. అప్పుడు ఒక తరాసు తెచ్చి తక్కడ దాంట్లో ఇది పెట్టి, ఇది వేదాలు ఉపనిషత్తులు అన్నీ పెడతా అన్నారు. అది మటుకు ఇదిగుంది. అప్పుడు ఇంద్రుడు ఆహా భారతమం అన్నాడు. భారత అనే పేరు దానికి వచ్చింది. భరతుడు పాలించినాడు, అందువల్ల ఇది భారతదేశం కాదు. ఆ ఇంగ్లీషోడు మన నెత్తిని రుద్ది పెట్టాడు. ఏ భరతుడు అనుకోవాలా? రాముని పాదుకలను పెట్టుకుని 14 ఏళ్లు పరిపాలించిన భరతుడు ఒకడు ఉన్నాడు. తర్వాత ఋషభుని తమ్ముడు భరతుడు ఒకడు ఉన్నాడు. శకుంతల కొడుకు భరతుడు ఒకడు ఉన్నాడు. ఇంకా మన చంద్రవంశ సూర్యవంశ రాజ్యాలలో 2, 3, 4, 5 మంది భరతులు వస్తారు. అందుకు కాదు ఈ భారతదేశం వచ్చింది. భా అంటే భాస్వత, వెలుగు. వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానము యందు సదా రతీయులై ఎవరు ఉంటారో వాళ్ళు భారతీయులు. ఆ భారతీయులు నివసించే దేశం భారతదేశం. ఇంత గొప్పతనం ఉన్న దేశం మనది. అందుకే ఇక్కడ సనాతన ధనం వెళ్ళి వీలేయడము, ఆ పరమాత్ముడు ఇక్కడే ఎక్కువ సార్లు జన్మ తీసుకోవడము జరుగుతుంది. రెండవది, భారతదేశ చిత్రపటం కొత్తది. ఇప్పుడు చూస్తే అది ఒక శివలింగం గుర్తులోకి ఇమిడిపోతుంది. దక్షిణ భారతదేశము, అండమాన్ నికోబార్లు, ఈ పక్క లక్షద్వీపు, పారాద్వీపులు ఉన్నాయి. ఇవన్నీ శివలింగం యొక్క పీఠం. గుజరాత్ నుంచి కలకత్తా, ఆ పక్క నాగాలాండ్ వరకు ఉండేది పానపట్టం. పైన ఉండేది శివలింగం. కాశ్మీరు శివలింగం. గంగా నది అక్కడ శివమాలయాలలో పుట్టి మనం అభిషేకం చేస్తే నీళ్లు లింగానికి చేస్తాం. పానపట్టంలో పడి అది గంగా సాగర్ దగ్గర కలకత్తాలో ఆ గంగ నీళ్లు సాగరంలో కలుస్తాను. అది పేపర్ ఉంటే మీకు డ్రాయింగ్ గీసి చూపిస్తే క్లియర్ గా తెలుస్తుంది. ఇది ఇమాజిన్ చేస్తూ కూడా యూ కెన్ ఇమాజిన్. మిగతా ప్రపంచంలోని ఏ దేశము ఆ లింగంలోకి సెటప్ కాదు. ఒక్క భారతదేశానికే ఆ గొప్పతనం ఉంది. మరి ఇంత గొప్పదైన భారతదేశం అని పిలువబడేదానికి ఇంకొక అర్థం కూడా ఉంది. ఏంటి స్వామిజీ? సంగీతమపి సాహిత్యం సరస్వతి కుచద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అంటారు. అంటే మనం పాలు తాగే బిడ్డలమైతే మనకు పాలు ఇచ్చే తల్లి సరస్వతి. ఆ తల్లి ఒక స్తనపు పాలు సాహిత్యం అంట, సత్హితం. ఆ సాహిత్యం చదువుతున్నంతసేపు ఆనందం, చదివి పక్కన పెట్టేసి దాని గురించి ఆలోచన చేసిన ఆనందం. సుఖము సంతోషం కాదు, ఆనందం. సుఖము సంతోషం మనకు వస్తాండాయి పోతాండాయి, కానీ మనం ఆనందం అనుభవించడం లేదు. సంతోషం అంటేనే ఆనందం అని భావిస్తున్నాను స్వామీజీ. సంతోషానికి ఆపోజిట్ వర్డ్ దుఃఖం పక్కనే ఉందా? సుఖ దుఃఖాలు అంటున్నారు. అట్లాగానే రెండవది ఏమని చెప్పినారు మీరు? ఆనందం, సుఖ. సంతోషానికి విరుగుడు విచారం ఉందా? ఏసీ పెట్టుకున్నాడు సంతోషం, కరెంటు పోయింది వెంటనే ఓ పోయిందే అని విచారం వచ్చిన. ఆనందానికి నెగిటివ్ వర్డ్ చెప్పండి. లేదు. ఆనందో బ్రహ్మ, ఆ నిరాకార పరబ్రహ్మ ఆనంద స్వరూపుడు. వాడి నుంచి వచ్చాం మనం. వచ్చి మనం ఆనందులం అన్న సంగతి మర్చిపోయి సుఖాలు సంతోషాల వెంటనే జీవితాన్ని గడుపుకుంటున్నాం.
మరి నిజమైన ఆనందం కలగాలంటే ఎలా ఉండాలి మానవులు? అప్పుడప్పుడు మనకు కలుగుతుంది. ఒక చిన్న పాప, ఒక 8-9 నెలల పాప, పండ్లు కూడా వచ్చి ఉండవు, అది నిద్రలో కిసిక్క నవ్వుతుంది. ఆ నవ్వును చూసినప్పుడు మీకు సంతోషమా సుఖమా? ఆనందం. అది అనిర్వచనీయమైన భావన, అది ఆనందం. ఇప్పుడు ఎక్కడో మీరు మైసూరుకు పోయి బృందావన్ గార్డెన్స్లో ఆ మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర పోయినారు రాత్రి 7 గంటలకు. ఆ లైట్కు సంగీతానికి తగినట్లుగా ఆ ఫౌంటైన్లు ఆడుతూ ఉంటే అప్పుడు మీకు సంతోషమా సుఖమా? సంతోషంగా అనిపిస్తుంది, ఆనందం. అంటే మళ్ళీ ఇంకొక అద్భుతం ఏదైనా చూసే వరకే ఉంటుంది కదా స్వామీజీ ఆ సంతోషము అదంతా కూడా. ఒక్కసారి నిజంగా మైసూరు పోయి చూసి వచ్చి ఇప్పుడు ఇక్కడ కళ్ళు మూసుకుంటే మీ కళ్ళ ముందు ఆ దృశ్యం మళ్ళీ కనపడుతుందా లేదా? కనిపిస్తుంది. శివునికి ఒక్కడికే 3వ కన్ను కాదు తల్లి, మనకు కూడా ఉంది. మనం దాన్ని నేను నేను అనుకుంటే మూసి పెట్టేస్తాను. ఈ నేను వదిలి మనము అన్న భావనలోకి వస్తే, మనము నిజమైన ఈ మనము కాదు, ఆ భావనలోకి వచ్చినప్పుడు ఆ కన్ను తెరుచుకుంటే విశ్వమంతా ఆనందమయం. తో సాహిత్యానికి ఆ శక్తి ఉంటే సంగీతానికి ఇంకా గొప్ప శక్తి ఉంది. మంచి వేణునాదము, మంచి మృదంగనాదము, మంచి వీణానాదము ఈ వింటూ ఉన్నప్పుడు మీకు తెలియకుండా ఇన్వాలంటరీగా మీ చెయ్యో తలో కాలో ఆడుతుంది. అవును. అంత మంచి సంగీతానికి 3 లక్షణాలు ఉంటేనే. అది దిక్కుమాలిన విదేశీ డ్రమ్ మ్యూజిక్ కాదు, అది గుంటకాయలు డమాల్ డమాల్ అంటది. అవును అవును. వెక్స్ వస్తుంది, ఇయర్ డ్రమ్స్ పగిలిపోతాయి. అవును. కానీ మన సంగీతానికి తను డోలే మను డోలే కోను బజాయే రే ఓ బాసురియా అని ఇట్లా ఇట్లా నువ్వు ఊగుతాం, ఇన్వాల్వ్ అయిపోతాం తెలియకుండానే. అవును. కనీసం కాలో చెయ్యో ఏదో ఒకటి ఆడుతుంది అంతే. మరి ఆ సంగీతానికి ఆ శక్తి వచ్చేదానికి 3 లక్షణాలు ఉండాలి. ఆ సంగీతం భావయుక్తంగా ఉండాలా, సరి అయిన రాగయుక్తంగా ఉండాలి. భైరవి రాగము, శంకరాభరణ రాగము, ఏ రాగంలో పడితే ఆ ఇది వస్తుంది అనేది తెలిసి ఉండాలి. భావం బాగుండాలా, రాగం బాగుండాలా, ఈ 2 బాగుంటే సరిపోద్ది. దానికి తగిన తాళం ఉండాలి. ఈ భావ రాగ తాళాల మొదటి అక్షరాలే భారత. అందుకే ఆ తల్లి సరస్వతి పేరు కూడా భారతి. అంత గొప్ప దేశంలో మనం మానవ జన్మ ఎత్తడమే ఒక గొప్పతనం. అంటే ఆ జన్మ ఈ భారతదేశంలో జరగడం అనేది ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే కలిగింది. అది దిక్కుమాలినట్లు నేనేదో పాపిని అనుకోవడం కాదు. ఎంతో పుణ్యం చేసుకుంటే ఇక్కడ పుట్టాం, ఛాన్స్ ఇచ్చాడు ఆయన. ఈ జన్మను మనం పూర్తిగా తరింపజేసుకోవాలి. అట్లా రామాయణ భారతాలు ఇంట్లో పెట్టుకోరా, నువ్వు చదవకపోతే ఇంట్లో భారత రామాయణాలు పెట్టుకోని పథకాలం వాళ్ళు ఎందుకు చెప్పేవాడు అంటే, ఏదో ఒక దినం దుమ్ము దులుపుతూ ఒక పేరు చదువుతావు, అర్థమవుతుంది. అవును, అంత అర్థంతో చెప్పారు. భారత చరిత్ర అంటే మన భారత చరిత్ర. కురుక్షేత్రం ఎక్కడో లేదు, మన మనోక్షేత్రమే కురుక్షేత్రం. అంతే. మనలో ఉన్న దుష్ట భావనలే కౌరవులు, మనలో ఉన్న సద్భావనలే పాండవులు. భూమిపైకి వచ్చి ఒక జన్మ తీసుకున్నాను అని అంటే నేను అసలు పుట్టిన దానికి అర్థం ఏంటి అనేది నాకు నిజంగా ఎలా తెలుస్తుంది స్వామీజీ? ఇప్పుడు పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు, తర్వాత కొంచెం పెద్దగా అవుతాం, చదువులు, బాధ్యతలు, తర్వాత పెళ్లి, పిల్లలు, మళ్ళీ ఒక కుటుంబం ఏర్పడుతుంది. వీటిల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. అసలు నా జన్మకు అర్థం ఏంటి అని అంటే ఏంటి అని చెప్పొచ్చు? ఎలా తెలుసు? అద్దంలో చూసుకొని ఇట్లా అట్లా అనుకోకుండా ఈ అద్దంలో కనపడుతున్న నేను అని పిలువబడుతున్న వాడిని ఎవడిని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు సునీత, సీత, రామయ్య, సుబ్బయ్య అని వాని పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటే విని 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 నా పేరు ఇది అనుకుంటున్నాడు జీవాత్మ. అవును. అక్కడి నుంచి వాడు భ్రమలో పడి నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని మొదలు పెడతాడు. నాది, నా వాళ్ళు అన్నది మమకారం, నాది అన్నప్పుడు అహంకారం. ఈ 2 వచ్చి కూర్చుంటాయి. ఈ రెండింటిని తోలేసి నిన్ను నువ్వు గుర్తించుకొని ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను, దీన్ని మళ్ళీ పునర్జన్మ అనేది లేకుండా ఈ జన్మనే కడసారి జన్మం చేసుకునే ప్రయత్నం చేయాలి అనే దానికి అవకాశం ఇచ్చేదానికే పరమాత్ముడు మనకు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాప ఫలితాల పుణ్య ఫలితాలకు కొన్ని
యమలోకంలో శిక్షలు, స్వర్గంలోకంలో ఆనందాలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ ఇక్కడ నువ్వు అనుభవించు. అట్ ది సేమ్ టైం ఇవి కాదు, నేను ఈ జన్మలు ఎన్ని ఎత్తుతాను, ఎన్ని పోతా ఉన్నాను, కావలసింది నాకు ఆ మోక్షము అనే ముక్తి అనే విషయానికి పోవాలా అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మరి పూర్వజన్మలు మనకు గుర్తులేవు, రాబోయే జన్మలు గుర్తులేవు. అవును, అసలు అవి ఉన్నాయా లేవా అని చాలా మంది విపరీతంగా అంటారు. కొంపదీసి పరమాత్ముడు మనకు పూర్వజన్మ జ్ఞానము, భవిష్యత్ జన్మ జ్ఞానము ఇచ్చాడు అంటే ఈ జన్మ కర్తవ్యాలు మనం ఏమన్నా చేయగలమా? అసలు అదే ఆలోచిస్తూ ఉండిపోతాం. 24 గంటలు ఆ ఆలోచనే. అవును, 12 గంటలు గత జన్మ గురించి, 12 గంటలు రాబోయే జన్మ గురించి. అంతే. మళ్ళీ ఈ వర్తమానాన్ని నువ్వు ఏం చేసుకున్నావు? నీ చేతులారా నువ్వు పాడు చేసుకున్నావు. అందుకని పరమాత్ముడు మనకు ఆ మాయ కల్పించి ఉన్నాయి అన్న సూచన ఇస్తాడు. అది వేదంలో రాయబడి ఉంది. క్షీణే కర్మ పునర్జన్మతి. పుణ్యాలు నశించినా స్వర్గం నుంచి కూడా తరిమేస్తాడు. స్వర్గ సుఖాలు ఏముంది? ఒకటే 24 ఏళ్ల వయసు, ఎక్కడ చూసినా పూలు చెట్లు ఆనందం, ఆకలి లేదు. ఎన్నాళ్ళది బోర్ జన్మ. ఆఖడికి వాడికే పిచ్చి పెట్టి నేనే పోతాను రా అంటాడు. అట్లాగనే నరకంలో హింసలు. కానీ అసలైన హింస ఆ కర్మలన్నింటినీ మళ్ళీ ఇక్కడ నువ్వు అనుభవించేదానికి పంపిస్తాడు. మనం ఏ ఇత్తనం నాటితే ఆ పండే వస్తుంది కదా తల్లి. అవును స్వామిజీ. అట్లాగనే మనం ఏం చేస్తామో అదే రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ రావడం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు, తొందరగా రావచ్చు, లేటుగా రావచ్చు. ఒక చిన్న ఉదాహరణ కథ. ఒక ఊర్లో 2 మిత్రులు చాలా క్లోజ్. ఒక ఆయన ఏమో బెల్లం వ్యాపారం చేస్తాడు, ఒక ఆయన ఏమో జొన్నల వ్యాపారం చేస్తాడు. ఈ బెల్లం వ్యాపారి కనింగ్ ఫెలో. తన సొంత అత్తమామలు వచ్చినా, అమ్మ నాన్నలు వచ్చినా కానీ తూకంలో మోసం చేసి అమ్మేది వానికి జన్మ తక్ వాటిలో పేరుకుపోయింది. జొన్నల వ్యాపారి నికార్సు, ఏదో తనకు వచ్చే లాభాన్ని చూసుకుంటాడు. బెల్లం వ్యాపారికి లాభం వస్తుంది, వాడు లాభంతో తృప్తి పడకుండా అధిక లాభానికి తూకంలో మోసం చేసేవాడు. దురాశ అక్కడ ఉంది. తూకంలో మోసం చేసేవాడు. ఒకసారి ఈ జొన్నల వ్యాపారికి బెల్లం అవసరమైంది. ఈయన దగ్గరికి వచ్చాడు. 1 కేజీ బెల్లం మీరా ఎంత అన్నాడు. ఇంత అన్నాడు. డబ్బులు ఇచ్చాడు. వీడు స్నేహితుడు అని కూడా చూడకుండా ఆ తూకం రాయి కింద ఇంకెందో పెట్టి 900 గ్రాముల ముద్ద ఇదో రాయని ఇచ్చాడు. ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఆయన పోయిన కొంచెం సేపటికి ఈ బెల్లం వ్యాపారి భార్య, కోళ్లకు జొన్నలు అయిపోయినాయి, నువ్వు వెళ్ళి తీసుకురాపో మీ వాడి దగ్గర. ఈయన కొడుకును షాప్లో కూర్చోపెట్టి సంచి తీసుకుని ఆడికిపోయినాడు. మరి 1 కేజీ జొన్నలు లేరా ఎంత, ఇంత ఇచ్చాడు. ఈయన లోపలికి పోయి సంచిలో జొన్నలు తెచ్చి ఇచ్చాడు. వీడికి కనింగ్ ఫెలో కదా, ఆ చేతిలో పట్టుకోగానే ఇదేమో కేజీ ఉన్నట్లు లేదే అనే డౌట్ వచ్చింది. ఒక దిక్కు స్నేహితుడు మంచోడు, వాడు మోసం చేయనోడు అని తెలుసు, నేను మోసగానన్న సంగతి వీనికి తెలుసు. అయినా డౌట్ వచ్చింది. వాడి బుద్ధ లాంటిది కాబట్టి. దారిలో పోతా పోతా ఒక ఎలక్ట్రానిక్ తూనిక మిషన్ ఉంటే అక్కడ పోయి చూశాడు. 900 గ్రాములు అన్న అని మళ్ళీ ఇంకో 2-3 తీసుకొని వాడి దగ్గరికి పోయినాడు. నువ్వెంతో నిజాయితీ పరుడు అని అందరూ చెప్తారు, స్నేహితుడిని, ప్రాణ స్నేహితుడిని నన్నే మోసం చేస్తావా? ఏమైందిరా? ఇది 900 గ్రాములే ఉంది. నా తప్పేం లేదు, నువ్వు వచ్చి జొన్నలు అడిగే సమయానికి నా కేజీ రాయి కనపడలే. ఇంతకు ముందే నీ దగ్గర బెల్లం తెచ్చుకున్నా కదా, కేజీ బెల్లము. ఆ బెల్లం ఆడపెట్టి తూకం వేసి ఇచ్చిన, నువ్వు ఇచ్చిన కేజీ నీకు ఇచ్చినాను. ఇప్పుడు వీడు తేలు పుట్టినా అంతే, తో జో గియా ఓ భరేగా. కరెక్ట్ గా ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాడు. చెప్పాల్సిన పనిలే, వీడు చెప్పలే. వీడికి నేను మోసపోయాను, బెల్లంలో నాకు తక్కువ ఉందన్న సంగతి తెలుసు. వాడు నిజాయితీ పరుడు. అవును అడిగి తెల్లే, ఆడిచ్చిన బెల్లం వానికి ఇచ్చాడు తూకం. జో బోయగా ఒయి పల్పాయగా. అంతే, ఎవడు ఏం చేస్తాడో వానికి అదే వస్తుంది. ఇది చెడ్డ చేస్తే ఇట్లా, అట్లాగానే మంచి చేస్తే. ఒక డాక్టర్ ఫ్యామిలీ ఎవరో పెళ్లికి ఎక్కడికో పోయారు కారులో. పెళ్ళి అయిపోయింది, రిటర్న్ వస్తాను. రాత్రి 7:30-8 అప్పుడు వాళ్ళ కారు నడి రోడ్లో జంగల్ మధ్యలో చెడిపోయింది, ఆగిపోయింది.
వచ్చే కార్లను పోయే కార్లను ఆపుతూ ఉండరు, ఒకడు ఆగడం. 9 అయింది 10 అయింది, వీళ్ళకు భయం, ఈ అడవిలో నుంచి ఏ జంతువులు వచ్చి చంపుతాయో, ఏం చేయాలా అంటున్నప్పుడు ఒక సైకిల్ మోటార్ వచ్చి వెళ్ళిపోకుండా వాడంతా వీళ్ళు ఆపకుండానే ఆపారు. ఏంటమ్మా ఇంత రాత్రి ఇక్కడ ఆగారంటే మా కారు చెడిపోయింది. మీ అదృష్టం, నేను మెకానిక్ను, బాయ్నెట్ ఎత్తండి అన్నాడు. బ్యాగ్లో ఉన్న తన టూల్ బ్యాగ్స్ తీసుకున్నాడు. ఒక అరగంట పోరాడి దాన్ని రిపేర్ చేసి రెడీ చేశాడు. వీళ్ళు నాయనా మా ప్రాణాలు కాపాడావు, నీకెంత రిపేర్ ఛార్జ్ అందో చెప్పు, దానికి 2 ఇస్తామని. నేను మెకానిక్నే, మెకానిజం చేశా, నా షాపుకి వచ్చి చేస్తే నేను షార్ట్ తీసుకుంటా. ఆపదలో ఉన్నవాడిని దగ్గర నేను పైసా తీసుకోను, ఇది మానవుడికి మానవుడిగా చేసిన సాయం, దీంట్లో నేను డబ్బులు తీసుకోను అన్నాడు. అటు బండి వేసుకొని వెళ్ళిపోయాడు, వీళ్ళు వెళ్ళిపోయారు. ఓ 4 years ఈ డాక్టర్లు ఇంకా ఇంకా ఫేమస్ అయిపోయినారు. ఒకరోజు ఒక క్రిటికల్ కేసు వచ్చింది. వాళ్ళు ఆ కేసును చూడంగానే కనుక్కున్నారు, మాకు రిపేర్ చేసిన మెకానిక్ ఈడే అని. ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తల ఛిద్రం అయిపోయాడు, బతికే ఛాన్సులు లేవు. వేరే హాస్పిటల్కి తీసుకుపోతే మేము చేయమని అంటే ఇక్కడికి తీసుకుని వచ్చాడు. వీళ్ళు మంచి ఫేమస్ కదా. వాళ్ళు చూసి వాళ్ళ శాయశక్తులు అన్నీ ఉపయోగించి కోమాలోకి ఇంకా చచ్చిపోయినాడు అనుకున్న వాడిని ఎట్లాగో అట్లా లేక బతికిచ్చారు. ఒక 4 నెలల తర్వాత ఆయనకి మంచి స్పృహ వచ్చింది, బాగైంది ఆరోగ్యం. నన్ను ఇంత బాగా చేసిన ఆ డాక్టర్లను చూడాలా, నేను మెకానిక్గా బాగా లక్షలు సంపాదించుకున్నా, వాళ్ళు ఎంత ఫీజు అడుగుతారు, నన్ను ఇన్ని రోజులు ఐక్యూలో పెట్టిరి, అది చేసిరి ఇది చేసిరి, ఇన్ని ఆపరేషన్లు చేసిరి, అసలు మళ్ళీ మనిషిని మామూలు చేసిరి. నా దగ్గర ఉన్నదంతా ఇచ్చి వాళ్ళ రుణం తీసుకోవాలా, వాళ్ళని ఒకసారి చూడాలా. వాళ్ళు 2 వచ్చారు. అయ్యా మీ ఫీజు ఎంత అయిందో చెప్పండి, దానికి డబుల్ నేను ఇస్తాను, నా ప్రాణాన్ని నిలబెట్టారు. నువ్వు చెప్పిన మాటలు గుర్తుండయా అన్నాడు. మీరెవరు అన్నాడు. 4 ఏళ్ల కింద ఆ కార్లో అడవిలో మేము ఉంటే మమ్మల్ని కాపాడావు, ఇప్పుడు మేము డాక్టర్లమే, కానీ ఆపద సమయంలో ఉన్న నిన్ను మమ్మల్ని నువ్వు కాపాడావు, ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడా, మీ దగ్గర నేను 1 పైసా తీసుకోను అన్నాడు. కర్మ ఫలాలు అంతే. అందుకే అంటారు ఏది చేస్తే అది వస్తాను, ఇందాక మీరు కూడా చెప్పారు, అది నిజమని అర్థం అవుతుంది దీన్ని బట్టి. ఇంకొక తమాషా కథ, ఇది నా కథలు కావు. వృత్తిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక మనిషి ఈ పిరమిడ్ సొసైటీలో ధ్యానంలోకి దిగినాక చెప్పిన మనిషి. ఆ మహానుభావుడు ఇప్పుడు తిరుపతి ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఓకే ఓకే. ఆయనలో ఈ ఆధ్యాత్మికత ఉంది. ఆయన చెప్పిన 3వ కథ బాగా మంచి, ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో తెలిసిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 2 నెలలే అయింది పెళ్ళి. ఒక దినం రాత్రి భోంచేస్తా ఉంటే ఒక దీనమైన గొంతు, గతి లేని పరిస్థితుల్లో అడుగుతున్నాను, నాకు ముందు ఇంత అన్నం పెట్టండి అని. భర్త ఇట్లా కిటికీలోంచి చూస్తున్నాడు, ఎత్తుగా చూడంగా బాగున్నాడు మనిషి. ఈమె వెంటనే ప్లేట్లో నుంచి అన్నీ వడ్డిస్తాను. దేనికి అన్నాడు. ఆయన అంత ఇదిగా అడిగాడు కదా, ఆ గొంతు ఎంత దీనంగా ఉంది, పోయేస్తాను. గొంతు దీనంగా ఉంది, మనిషి ఎట్లుంటాడో చూసావా, దున్నపోతలాగా ఉన్నాడు, పని చేసుకొని పోతకుండా ఆయనకి తిండి పెడతావా, పెట్టమాక. ఈ మాటలు ఆయనకి వినపడతాడు. వాడు అభిమానం ఉన్నవాడు, సత్తే సచ్చినా ఇంక అడగకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైంది. లావా సన్నమా కాదు, ఆకలి అన్నాడు, ఆయనకు పెట్టాలి కదా, మనకేమన్నా తక్కువనా, నీకు 1,00,000 జీతం నాకు 1,00,000 జీతము అంటే డాట్ బుట్ ఈ మాట పెరిగి మరుసదినం పొద్దునికంతా ఇద్దరు విడాకులు తీసుకునే సిద్ధమైపోయినా. ఇంత చిన్నదానికి తీసుకున్నారు కూడా. ఈయన ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయినాడు, ఆమె వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకునేది ఉద్యోగం. ఒక 6-7 months 8 months తర్వాత ఆమె ఇంకో పనిచేస్తున్న ఆఫీసులోకి ఒక పై ఆఫీసర్ ప్రమోట్ అయ్యి వచ్చాడు. ఈమె ఆమెకు కొంచెం లింక్ కుదిరింది, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ కొత్త వచ్చిన ఆఫీసరు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్ళైన 2 నెలలకి ఇళ్ళు భోంచేస్తా అంటే మళ్ళీ ఒక దీనమైన గొంతు వినపడింది, అమ్మా భౌతి భిక్షాం దేహి.
వెంటనే ఆ మొగుడు అన్నాడు, మనం రోజు తింటానే ఉన్నాం, ఫ్రిడ్జ్లో ఉండేది ఏదో ఇంత తింటాము, ముందు మన 2 ప్లేట్లలో ఉండేదే ముందు ఆయన కడుపు నిండా పెట్టు అన్నాడు. ఆ మొగుడు చూస్తే అట్లా, ఈ కొత్త మొగుడు ఇట్లా, దేవుడు నాకు సరైనది ఇచ్చాడు, వాడిని పంపించేశాడు, మంచిదైంది అని అనుకొని సంతోషంగా అంతా కట్టి అది తీసుకొని పోయి వేసేటప్పుడు వాడి ముఖం చూసింది. చూసేసి వేసేసి కళ్ళు మూసుకొని ఏడుచుకుంటూ వచ్చింది లోపలికి. కొంపదీసి ఈయన మొదటి మొగుడు కనుక్కున్నారు. ఎందుకు ఏడుస్తాడావు, ఇమ్మన్నాను వేసినావు కదా, ఇంకేంది ఎందుకు ఏడుస్తాడా అంటే, వాడు నా మొదటి భర్త అండి అన్నాడు. అయ్యో, ఈ నవ్వి ఎరిదానా, నేను కూడా నీకు గుర్తుపట్టావా అన్నాడు. ఎవరు అంటే, నేను ఆ పొద్దు భిక్షానికి వచ్చినోడిని. కర్మ సిద్ధాంతము తిరుగుతానే ఉంటది అయితే ఏదో రకంగా మన చుట్టూ. నాకు ఆ మహానుభావుడు చెప్పినప్పటి నుంచి ఎక్కడ పోయినా ఈ 3 చెప్తే మనుషులకు బుద్ధి వస్తుంది అవునవును అని ఆ మహానుభావుడి తరఫున చెప్తున్నాను, ఇది నా కల్పితం కాదు. ఓకే, నిజంగానే అలా జరుగుతుందంటారా స్వామీజీ? ఇది మనం ఒక ఉదాహరణగా ఇప్పుడు చెప్పుకోవడానికి ఎంతమందిని మనం చూస్తున్నామ్మా, ఈ దిక్కుమాలిన లవ్ మ్యారేజ్లు చెత్తా చెదారం అని ఇప్పుడు వచ్చినాయి. అవును, పెళ్లి చేసుకుంటారు, 3 నెలలకంతా విడాకులు అంటారు. అవును. ఏమైతుంది మళ్ళీ అంటే వీళ్ళకు లవ్ అనే అర్థం నిజంగా తెలియదు, ప్రేమ అంటే ఏమో తెలియదు. అప్పటికప్పుడు ఆ అట్రాక్షన్లకు లోపడతా అంటారు. అవును, వాని రూపమో రంగో చూస్తారు, లేక ఇన్కమ్ చూస్తారు. అంతే. ఆ తర్వాత వాని బుద్ధులు బయటపడినాక లబ్బదిప్పమంటారు. కానీ పాతకాలంలో ఎవడో తండ్రి ఎక్కడో ఊర్లో పిల్లని చూసి, ఒరే నీకు ఆ ఊర్లో పిల్లని చూసినాను, పలానా రోజులు పెళ్లి నాన్న అంటాడు వాడు. ఆయనకేమో యాంగ్జైటీ, ఆ పిల్లకు యాంగ్జైటీ, ముఖాలు చూసుకోరు. సరిగ్గా ఈ జీలకర్ర పెట్టే వరకు బట్ట అడ్డం కడతారు, అక్కడ ఆ ముఖం చూడరు. ఎప్పుడైతే ఈ చేతులు ఎత్తి ఒకడు జీలకర్ర పెట్టుకుని వీనికి అప్పుడు చూస్తాడు. ఆ చూపుల్లో అద్భుతమైన ప్రేమ పుడుతుంది. ఈ బెల్లం జీలకర్ర మన పెద్దోళ్ళు ఎందుకు పెట్టిస్తారు, దాంట్లో ఒక ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది. మీరు కావాలంటే సైంటిఫికల్గా టెస్ట్ చేసి బెల్లము జీలకర్ర బాగా దంచి దాంట్లో 2 వైర్లు పెట్టండి, మైన్యూట్ బల్బులు ఉన్నాయి కదా ఇప్పుడు, అవి వెలుగుతాయి. దట్ మచ్ ఆఫ్ మైన్యూట్ కరెంట్ ఈస్ దేర్ ఇన్ జీలకర్ర బెల్లం పెట్టడం. సనాతన ధర్మంలో పెళ్లి సాంప్రదాయం సామాన్యమైంది కాదు. అక్కడ చదివే మంత్రాలు ఎంత గొప్పగా ఉంటాయంటే, 7 తరాల ముందు 7 తరాల వెనకలో సుఖపడాలని ఏమేమో చెప్పి బోధించి, మీకు పుట్టే సంతానం సుసంతానంగా ఉండాలన్నంత వరకు దాంట్లో ఉంటాయి. 5 రోజుల పెళ్లి 7 రోజుల పెళ్లి అని చేసేవాడు. ఎప్పుడైతే ఈ చెయ్యి ఇక్కడ ఆ చెయ్యి అక్కడ పడుతుందో, శాస్త్రారం నుంచి ఈయన కరెంటు ఆమెకు, ఆయన కరెంటు ఈమెకు వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఈ కొత్తదనం పోవాలా అని అదేందో బంతే ఆట, ఆ ఉంగరాలు బిందెలో వేసి ఆ కాళ్ళు తొక్కుడు, అది ఏందేందో చేస్తారు. ఈ సాంప్రదాయం అంతా ముందు నుంచే ఉందా గురుజీ? ఈ మాంగళ్యం తంతు అనేది ఈ మధ్య వచ్చింది. పాణిగ్రహణం, పిల్ల తండ్రి ఇమాం సీత మమసుత అని చెప్పేసి మంత్రం చెప్పి రాముడి చేతిలో పెడతాడు, నా సీత చెయ్యిని నువ్వు గ్రహించు అని. పాణిగ్రహణం, పాణి చెయ్యి, పాణిగ్రహణం, అది పెళ్ళైపోయారు. ఆ తర్వాత అగ్ని చుట్టూ 7 సప్తపది నడిపిస్తారు. 7 అడుగులు కలిసి నడుస్తే వాడు వీడైతాడు అనేది కాదు. 7 జన్మల బంధం మీ మధ్య ఏర్పడుగాక అనే దానికి 7 చుట్లు అగ్ని సాక్షిగా అది చూపిస్తాం. అప్పటి కాలంలో మీరు అన్నట్టుగా, అంటే మా తాతలు అమ్మమ్మలు ఆ కాలం నాటి వాళ్ళైతే ఇప్పటికీ అలా కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఉన్నారు, మంచిగా చిలుక గోరెంక లెక్క, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వయసులో. కానీ ఈ తరం వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ పెళ్లి బంధాన్ని ఎంత చేయాల్సిన విధంగా చేసినా కూడా ఎందుకని కలిసి ఉండలేకపోతున్నారంటారు? ప్రాబ్లం. పాతకాలంలో ఆ యుగో లేదు. రెండవది, వాళ్ళు నా వాళ్ళు, నేను వాళ్ళకు కష్టపడి పెడుతున్నాను అన్న భావన వాళ్ళలో ఏ మూల ఉండేది కాదు. మీరు అన్నట్లు పాతకాలంలో అందరికీ ఆవులు ఉండేటి, లేదా గొర్రెలో బర్రెలో ఉండేటి. అవును. ఆ మహాతల్లి ఆ టయానికి లేచేసి వాటి ముందు పశువులు చాలా శుభ్రం చేసి, ఇంటి ముందు కళ్ళాపి చల్లి ముగ్గులేసి, ఆ రోజు చేయాల్సిన టిఫిన్కు ఇడ్లీ రుబ్బాలంటే రుబ్బి, ఇడ్లీలు పొయ్యిలో కాల్చి చేసి, ఈ గ్యాసులు బోసులు లేవు, ఆ పొగ కంట మస్ట అన్నిటినీ భరిస్తూ ఆ బయట వంట పాత్రలు
బయట వంట చేసే పొయ్యి వంట బయట పొగ ఇంట్లో పారాకూడదని ఇంటి బయట వంట ఉంటుంది. వీళ్ళేమో ఇంట్లోకి రావాలా పోవాలా ఎన్నిసార్లు తిరుగుతారు? అవును, చాలా సార్లు. అంత తిరిగి అంత కష్టపడి వాళ్ళకు పెడతా ఉంది. కాబట్టి ఆ తల్లి శరీరం అంత భద్రంగా ఉండేది. ఇప్పుడు ఏమి అన్నిటికీ మిషన్, అంతే. మిక్సీ, ఇడ్లీలు, కుక్కర్, అదేందో గ్రైండర్, బైండరు అన్నిటికీ వచ్చినాయి. సూర్యరశ్మి వంట మీద పడ్డం లేదు. మూత పెట్టి అందులో కుక్కర్లో పెట్టి చెత్త తిండులు తింటున్నాం కాబట్టి ఈ రోగాలు, ఈ డిఫరెన్స్లు, ఈ ఈగో పెరిగిపోతున్నాం. మనం తినే ఆహారమే మన మనస్సు. సాత్విక ఆహారం తిన్నోడు సాత్విక లక్షణాలతో ఉంటాడు. వాళ్ళు ఎంత ప్రేమగా వండి పెడతారో ఆ అన్నంలో వాళ్ళ ప్రేమ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళ మధ్య ఆ అన్యోన్యతలు. ఇప్పుడు నేను ఆఫీసు, నువ్వు ఆఫీసు, ఫోన్ చేయి, బగ్గర్లు వస్తాయి, కుక్కర్లు వస్తాయి, చెత్తలు అదేంటి అంటే కుక్కలో ఏంటేంటో తింటారు, 5 నుంచి వస్తా ఉంటారు. ఇంకా ఎక్కడ రోగాలు రాకుండా ఉంటాయి, ఎక్కడ ఈ అఫెక్షన్ ఉంది. ఆమె ఈమెకు వండి పెట్టదు, ఆయన ప్రేమగా ఈమె కోసం ఏమీ తెచ్చిపెట్టడు. ఈమె షాపింగ్, ఆయన షాపింగ్, ఎవరికి వారు అన్నట్టుగా అయిపోయారు. ఆ కొడుకులను ఆయాకు అప్పచెప్పేసి వీళ్ళు డ్యూటీలు. ఆయా తన ఇష్టం వచ్చినట్టు పెంచుతుంది. అందుకే ఈ కాలం పిల్లల మధ్య ఆ ప్రేమానుబంధాలు లేవు. పాతకాలం కుటుంబంలో సమిష్టి కుటుంబాలు ఉంటాయి. ఒక చిన్న పిన్నవాడిని, వాడి మేనత్త, వాడు ఏమో మామ, ఇంకా వరుసలు ఉన్నాయి కదా. ఇంతమంది ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ, ఎత్తుకొని లాలిస్తూ, అంతమంది అఫెక్షన్లో పెరిగినోడు వాడు ప్రేమపూర్వకంగా పెరుగుతాడు. ఈ గూండా బుద్ధులు వస్తుంటాయంటే వాడు లోన్లీనెస్ ఫీల్ అవుతాడు. దట్ ఈస్ నో అఫెక్షన్ ఫర్ హిమ్. వాడు అఫెక్షన్ కోరుకుంటాడు, దాన్ని తీర్చుకునే దానికి హింస మార్గంలోకి దిగుతున్నాడు. తన దీన్ని తృప్తిపరచుకునే దానికి మందులు, అదేంటి డ్రింకులు, పాడు ప్రదేశము. ఆ క్షణిక సుఖానికి వాడు ఆనందపడిపోయి అదే ఆనందం అనుకుని దాంట్లో పడిపోతా అన్నాడు. మొదటి నుంచి మంచి అలవాట్లు ఉంటాయి. ఆ ఇద్దరు తల్లిదండ్రులు, నాన్న ఇట్లుండాలా, ఇట్లా చేయాలా, మన అమ్మ నాన్న ఇట్లా పెంచారు, మనం ఇట్లుండాలా, ఇట్లా చేయాలా, మన వంశం ఇది అని చెప్పుకుంటూ ఉంటాం. ఇప్పుడు తాత పేరు అడిగితే చెప్పలేని స్థితిలోకి వచ్చాం. ఎక్కడికి పోతాం? మాంసాహారం తినాలని ఎక్కడ రాసి పెట్టలేదు. మాంసాహారం తినడం తప్పు, అది నిషేధం అని చెప్తున్నారు. మరి నిజంగా మాంసాహారం తినడం తప్పు అయితే మనకు కొన్ని ప్రాంతాల్లో దేవతలకే బలిచ్చి దాన్ని నైవేద్యంగా నివేదన చేసి తినే ఒక సాంప్రదాయం కూడా కొన్ని ప్రదేశాల్లో ఉంది. మరి మాంసాహారం నిషేధం అని ఎలా చెప్తారు? కరెక్ట్, మీరు అన్నది. దేవతలు బలి అడుగుతారు, ఆ బలి వాళ్ళకి ఇవ్వాల్సిందే. బలి ఇచ్చినారు, మళ్ళీ ఇచ్చిన దాన్ని ఇంటికి తెచ్చుకొని తింటున్న దేవుడు. అలా తెచ్చుకో. నీ జిహ్వ చాపల్యానికి దాన్ని దేవుని పేరు చెప్పి బలి ఇచ్చి నువ్వే తింటున్నా. దేవత తింటుగా. కానీ దేవత కోడిని అడిగింది, మేకను అడిగింది, దున్నపోతును అడిగింది. ఏ మేక, ఏ కోడి, ఏ దున్నపోతు అనేది మనకు అర్థం కాక అవి ఇస్తాను. మనలో ఒక కోడి ఉంది, మనలో ఒక మేక ఉంది, మనలో ఒక దున్నపోతుంది. ఏంటి స్వామి? వాటిని బలి ఇయ్యరా అంటుంది. అవేంటి? కోడి ఏమంటుందమ్మా? కుక్కురుకు అంటుంది. కోరిక 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 అని మనం అంటున్నాంగా. అవసరమైనటివి, అవసరం లేనటివి, దిక్కుమాలిన కోరికలు కోరుకుంటాండామే. నీ అతి కోరికలోనే ఆ కోడిని నాకు బలి ఇచ్చేరా. ఎంత నువ్వు కోరికలు తగ్గించుకుంటే నువ్వు అంత హ్యాపీగా ఉంటావు. కోరికలు ఉండాల్సిందే. అతి కోరికలు, దురాశ కోరికలు, ఆశ దురాశ అంటాం కదా, అత్యాశ, అవి ఉండకూడదు. ఆశ ఉండాల, కోరికలు ఉండాల. నేను బాగుండాలా, సమాజం బాగుండాలా, అందరూ బాగుండాలా. ఇది ఎట్లుంది? నేనే బాగుండాలా అనేది ఎట్లుంది? అటువంటి కోడిని నాకు బలి. ఇంకా మేక అదేమంటుంది చెప్పండి? శబ్దం చేసి చూపించాలా స్వామిజీ? మే 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 అంటుంది. మై మై మై, నాది నాది నాది. అమ్మో, ఇంత అర్థం ఉంది. నాది కాదురా, మనది మనది అనడం నేర్చుకో. నీలో ఉన్న ఆ నాది అని అరిచే ఆ మేకను నాకు బలి. ఇంకా మీ తెలుగులో అంటారు, దున్నపోతు మీద వాన కురిసినట్లు. అవును అవును. ఎవడు ఎట్లా పోతే పర్వాలే, ఎవడు మంచి చెప్పినా వినేది లేదు, నా దారి నాది. అవును, అదే బఫెలో అంటారు కదా దున్నపోతుని ఇంగ్లీష్ లో. ఇప్పుడు మనం అందరం బఫెలోలమే. అంతే అంటారా? ఎందుకంటే బఫేలోకి పోయి డిన్నర్ చేస్తాం కదా.
కరెక్టే కదమ్మా. ఆడ ప్లేట్ ఎత్తుకొని పిచ్చకాడలాగా ఒక కూర వేయి, పప్పు వేయి, సాంబారు వేయి అని అడుక్కుంటా తినేది. నిలబడి నడుచుకుంటా తినేది. దున్నపోతులే కదా ఆ పని చేసేది. మనం ఏం చేస్తాం? శుభ్రంగా ఒక పీట కూర్చుని ఇంకో పీట ఎత్తుగా వేసి, భోజనానికి ఎత్తు పీట వేసి, మనం చాప మీద కూర్చొని దాన్ని 3 సార్లు సంప్రోక్షణ చేసి దేవునికి అర్పించి ప్రసాదంగా తింటాం. అది తినే పద్ధతి. అన్నం తినేటప్పుడన్నా ప్రశాంతంగా కూర్చోకుండా వాటితో మాటలు ఈయనతో మాటలు, ఆడొక చెంచా ఈడొక చెంచా, ఏం తిండేది? మాకు టైం లేదు కదా. ఒకసారి అడిగాడు ఒక ఆయన, ఏం నాయనా ఇంత లేటుగా వచ్చినావు? బఫేకి పోయి వస్తున్నావు. అవును, నువ్వు బఫేల్లో పోయి వచ్చినావు, బఫేల్లో అయ్యి వచ్చినావు. ఏం స్వామి అన్నాడు. మళ్ళీ బఫేలో చేసే పని నువ్వు చేస్తాడు. అది పోతా పోతా గట్టి కనపడిందంటే తింటా పోతానే ఉంటాను. సో ఆ లక్షణాలు కావు నీలో ఉన్న ఆ అలసత్వం, అవికారత్వము. అటువంటి దున్నపోతు నీలో ఉంది. నువ్వు దున్నపోతు కాదు, మనిషివి. నీలో ఉన్న ఆ దున్నపోతుని మాకు బలి దేవతలు కొడతారు. వాళ్ళు కోరుకున్న అసలు బలి అది. మనం జిహ్వ చాపల్యానికి నోరై మసాలా పక్కింట్లో ఎవడో వండాడు, మనం వండాలి. ఇంకా కొంతమంది వాడి కోడికూర తినాలని ఉంది, ఇంట్లో తినకూడదు అని అన్నారంటే వాడికి ఆ రోజు పూనకం వచ్చేస్తుంది. అమ్మోరు నన్ను అడిగారు 2 కోళ్ళు ఇయ్యి అని. ఇంకా సచ్చినట్లు అమ్మోరు అడిగారు, కోళ్ళు ఇస్తారు. ఇచ్చినాడంటే ఇంటికి తెచ్చుకొని దాన్ని జుట్టు పీకి, కోడి పీకి, అది సచ్చేటప్పుడు అది ఎంత బాధపడుతూ వస్తుందో ఆ బాధే మనకి ఇప్పుడు శాపాలే. ఈ దిక్కుమన్న కొత్త కొత్త రోగాలు, ఈ ప్రకంపనాలు, ఈ ప్రకృతి ప్రకోపాలు వచ్చేదానికి కారణం ఆ జంతు ఘోష. మరి ఇప్పుడు సాత్విక ఆహారం అంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది కదా గురూజీ. అది కట్ చేసిన తర్వాత దాన్ని కూడా చంపినట్టు అవదా? మేక కాలు ఇంచేసి కోసుకొని తిన్నాం, మేకకు మళ్ళీ కాలు వస్తుందా? రాదు. మీరు చెట్టు నరికేయండి, చిగురు వస్తుంది మళ్ళీ. దేవుడు మనకి ఇచ్చాడు ఇది. ఇప్పుడు మాంసాహారం తినే జంతువులను మనం ఏం పేరు పెట్టి పిలుస్తాం? క్రూర జంతువులు అంటున్నాం. అవును, కూరలు ఉన్నాయి దానికి, దాని పేగుల డిస్టెన్స్ తక్కువ. అది ఒకసారి తిన్నాక 4-5 రోజుల వరకు దానికి అరగదు. బాగా తిని నిద్రపోతున్న సింహం దగ్గరికి మీరు పోయినా అది మళ్ళా మన మీద పంజా విస్తడతాం. అది ఫుల్లీ సాటిస్ఫైడ్. దానికి ఆ తిండి దేవుడు ఇచ్చాడు. దాన్ని క్రూర జంతువు అని పిలుస్తుండవు. మరి నువ్వు తింటున్నప్పుడు నువ్వు ఎవడివి? నువ్వు క్రూరుడివే. రెండవది, మాంసాహారం వండేటప్పుడు దాంట్లో దిక్కుమాలిన మసాలాలన్నీ వేస్తారు ఆ కంపు రాకుండా. ఈ మసాలాలు మనలో తమో గుణాన్ని, రజో గుణాన్ని పెంచుతాయి. బాగా కారం తినండి, కంట్లో నీళ్ళు వచ్చేంత కారం తినండి. ఎవడో ఒకడు ఒక మాట అనగానే హై నన్ను అంటావా అంటారు, వెంటనే వస్తుంది కోపం. ఈ కోప ప్రకోపాన్ని, కామ ప్రకోపాన్ని పెంచేది కారణం మనం తింటున్న ఆహారం. తో మనకు దేవుడు ఈ కాయగూడ్లు, పండ్లు ఎన్ని ఇచ్చాడు. మీరు అన్నట్లు నిజంగా దాంట్లో కూడా ప్రాణం ఉంది, కానీ దాంట్లో మళ్ళీ చిగురించే శక్తి ఉంది. దీంట్లో అట్లా లేదు. అది ఒకసారి చచ్చిపోయింది, ఇంకా మళ్ళీ అది బతకదు. అది అయితే ఇప్పుడు మనం తీసుకునే ఆహార ప్రభావం వల్లే మనకు వచ్చే ఈ ఆరోగ్యానికి సంబంధించిన ఇబ్బందులు అనుకున్నాం కదా స్వామీజీ. మరి ఇప్పుడు చాలా వరకు మనం చేసుకున్న కర్మలను బట్టి మనకు ప్రతిదీ వస్తుంది అంటాం కదా. అంటే కొంతమంది ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా మంచిగా ఉన్న వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా మంచి పూర్తి హెల్తీ ఫుడ్ తీసుకున్న వాళ్ళు కూడా అనేక రకాల ఇబ్బందులకు గురవుతుంటారు. ఓకే, గత జన్మ కర్మానుసారం వాళ్ళకి ఏం జరగాలనో అది జరుగుతుంటారు. ఓకే, అయితే స్వామీజీ ఇప్పుడు ఈ రోజు పేపర్లో మీరు చూసి ఉంటారు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఇస్తున్నారు జంతువులకు, అవి త్వరగా గ్రో కావాలని, ఎక్కువ బరువు తూగాలని. అవి ఆ బయోటిక్స్ దాని మాంస కణాలలోకి చేరి మనం తింటున్నప్పుడు ఆ యాంటీబయాటిక్స్ మనకి నెగటివ్ రోగాలు తెచ్చేదానికి కారణభూతమైతాయని సైంటిస్టులు చెప్తాండారు. ఓకే ఓకే, అంటే మాంసాహారం తినకుండా ఉండడమే ఉత్తమం. సరే, ఒక్కటి మీకు మాంసాహారం ఇష్టమే, ఆ జంతువులు తిన్నట్లే మేక పులి తిన్నట్లే, మేకను పులి తిన్నట్లే పచ్చి తినండి ఒకసారి. అమ్మా, అలా ఎలా సాధ్యపడుతుంది? బస్ హోగా.
వెగటు పుట్టేస్తుంది ఒక్కసారి పచ్చిది మీరు తినగలిగినారు. ఒకవేళ ఒక 1/2 కిలో తిన్నారు అంటే 3 రోజులు అనారోగ్యంతో బాధపడతారు. ఇట్ విల్ నాట్ డైజెస్ట్. దాన్ని చండాలంగా ఉడకబెట్టి దాంట్లో ఏందేందో మసాలాలు వేసి మిగిలితే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి 2వ దినం వేడి చేసి ఇట్లాంటి ఫుడ్లన్నీ తినడం మూలంగానే మన మెటబాలిజం, టైం క్లాక్ అన్ని దెబ్బతింటాను. కొన్ని ప్రాంతాల్లో పచ్చి మాంసం తినే మానవులు కూడా ఉన్నట్టుగా మనం వాళ్ళ చూస్తుంటాం. హ్యాబిచ్యువేటెడ్, వాళ్ళకు తరతరాలుగా వాళ్ళ జీన్స్ అది ఉంది. ఓకే. మనము తరతరాలుగా భారత రామాయణ కాలాల నుంచి ఆ ఋషిమునులు అందరూ కూడా సాత్విక ఆహారమే. అంతెందుకమ్మా, ఇప్పటికిప్పుడు భూమి మీద నీళ్లలో కాదు, నీళ్లలో తిమింగలాలు ఉంటాయి. భూమి మీద ఉండే అత్యంత బలమైన ఎత్తైన జంతువు ఏది? ఏనుగు. ఇంకా 2వది ఖడ్గమృగం. అది పరిగెత్తా వచ్చి ఒక వ్యాన్ గుద్దిందంటే వ్యాన్ 3 పల్టీలు కొట్టి ఎగిరిపోతుంది. ఆ 2 తినేటి ఏంటి? గడ్డి. బలము తినే మాంసాహారంలో లేదు. కాయగూరలలో ఉన్నంత విటమిన్లు, ఖనిజాలు, లవణాలు మాంసాహారంలో లేవు. అన్నిటికన్నా విచిత్రము, ప్రపంచంలో ఏ జంతువు ఉడకేసి తినడంలే, అవి కంటద్దాలు పెట్టుకోవడంలే, చోటు మిషన్లు పెట్టుకోవడంలే. ఈ దిక్కుమాలనోడే పెట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే ఉడకేసి తింటున్నాడు, సహజమైన తిండి తినడంలే. అందుకే ఇప్పుడు సహజ ఆహారము, పండ్లే తినండి, జ్యూసులే తాగండి, మళ్ళా పాతకాలం టైటిల్లోకే వస్తున్నాం. దునియా గోల్ హై, ఫిర్ కే ఉదర్ కో హీ ఆ జాయేగా, మళ్ళీ అక్కడికే వస్తున్నాం. అయితే ఇప్పుడు ఆహారము మీరు చెప్పినట్టుగా ఆహారం పాతకాలంది రావటమే కాకుండా ప్రతిదీ కూడా వస్త్రాల దగ్గర నుంచి, పాత్రల దగ్గర నుంచి ప్రతిదీ పాతకాలంవి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి కదా స్వామీజీ. తప్పదు. ఇప్పుడు పంచకట్టు మళ్ళా పెద్ద ఫ్యాషన్. అవును. ఎవడో సినిమాలో హీరో కట్టుకున్నా అంటే ఇంక అందరూ అయితే అంతే. ఈ గొర్రెదాటుడు వ్యవహారం వదిలిపెట్టి ఇంకోతో కంపారిజన్ వదిలిపెట్టాలి. ఫస్ట్ నేనుగా ఉంటాను, నా వరకు నేను ఉంటాను, నేను బాగుంటే లోకము బాగుంటుంది, ఆ ఫీలింగ్తో ఉండగలగాలి. 2వది న్యాచురల్గా ఏది వస్తుందో దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి. పరమాత్ముడు ఒరే జాగ్రత్త పడు అని ముందు కొంచెం సైట్ తగ్గిస్తాడు, వెంటనే కంటద్దాల షాపు పోతాం, కళ్ళు పెట్టుకుంటాం, పండ్లు ఊడగొడతాడు, పండ్ల డాక్టర్ దగ్గర పోతాం, కొత్త పండ్లు కట్టుకుంటాం, వినకుండా చేస్తాడు, చోటు మిషన్లు పెట్టుకుంటాం. అన్నిటికన్నా ముందు ఆయన ఇచ్చే లెటరు తెల్ల జుట్టు, వెంటనే డై కొట్టుకుంటాం, అక్కడనే డై మొదలైంది మన డై. సో ఈవిడ ఎక్కడ మన మాట వినడం లేదు, నేను ఎత్తుకొని అక్కడ చెప్పడు. ఇంకా ముందు 3-4 సార్లు చెప్పాడు, అన్ని అవకాశాలు అయిపోయినాయి, వినుకోకపోతే ఇంకా డైరెక్ట్గా ఎత్తుకొని. సో ప్రకృతిలో లోబడి నువ్వు జీవించినప్పుడు ఆ ప్రకృతి నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత. మనం ప్రకృతికి విరుద్ధంగా పోతున్నాం, చెట్లు కొట్టేస్తున్నాం, అడవులను నరికేస్తున్నాం, అడవుల్లోని జీవాలు ఊరి మీద పడతాయి. ఓ పులి ఊరి మీద పడింది, అది ఎందుకు పడింది? అది ఉన్న ప్రదేశాన్ని నువ్వు కట్టేసి ఇల్లు కట్టుకున్నావు, అది ఎక్కడికి పోవాలి? దానికి స్థలం లేకుండా చేస్తున్నావు. దాని మానాన దాన్ని వదిలిపెట్టి నువ్వు అడవిలో కాకుండా నీకు ఉన్న కొద్ది స్థలంలో నువ్వు కట్టుకుంటే లే, ఒక్కడు ఉండేదానికి 6 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకుంటాడు, అవసరమా? మరి ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా జరుగుతున్నప్పుడు భగవంతుడు అంటే ఆపే ప్రయత్నం చేయాలి కదా. ఒక్కొక్కసారి ఆ భూకంపము అనేది భూమాత క్షమయా ధరిత్రి, భరిస్తుంది. అమ్మ కూడా అమ్మ అమ్మ అని 10 సార్లు పీకుతాడు, ఒకసారి పీకుతుంది కదా. తల్లి అయినా కానీ దండిస్తుంది. అట్లాగనే ఆ భూమాత భరించి ఈ జీవహింస, ఈ తవ్వకాలు, ఈ దమనకాండ అంతా చూసి ఏ రోజో ఒకరోజు కొంచెం అట్ట కదిలిద్దిస్తాడు, 2 సెకండ్లు కదిలితే చాలు, అంతా అతలాకుతలం, జై శ్రీరామ్ హో జాతా. ఈ మధ్య కాలంలో ఇలాంటివి భూకంపాలు, జలప్రలయాలు చాలా వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా స్వామీజీ. అంటే ఇవన్నీ పాపాలు ఎక్కువైపోవడం వల్లే అని అనుకోవచ్చా? ఇప్పుడు ఇంతకుముందు ఇంత వాహనాలు లేవు, వాతావరణం కాలుష్యమైంది, ఓజోన్ పొర దెబ్బతినేంత లెవెల్కు పోయింది. కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఈ 2 పెరిగిపోయినాయి.
పోనీ వాటిని గ్రహించుకొని ఆక్సిజన్ ఇచ్చే చెట్లను ఏం చేస్తున్నారు, నరికేస్తారు. నరికేస్తున్నారు. ఏమైపోతుంది మళ్ళీ? అదేమో ఎల్నినో ప్రభావం అనేది ఏర్పడి సముద్రాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. అది పెరిగితే ఏమవుతుంది, సముద్రం ముందుకు రాను మొదలు పెడుతుంది. మెల్లగా ఈ ఓడరేవులు బోడరేవులు మెల్లమెల్లగా మునగను మొదలు పెడతాయి. ఇంకా యుగాంతం వచ్చేస్తోంది, కలియుగం అంతమైపోతోంది, ఇలాంటివి 2025లో ఎక్కువ రాబోతున్నాయి. కలియుగము మన వాళ్ళ లెక్క ప్రకారం 4,32,000 సంవత్సరాలలో ఇప్పుడు కృష్ణ పరమాత్మ కాలం చేసిన టైం నుంచి ఇప్పటికి లెక్కేసుకుంటే కలియుగ ప్రవేశం కృష్ణ పరమాత్మ పోయిన తర్వాత పరీక్షత్తు రాజ్యం చేసేసిన తర్వాత అక్కడి నుంచి కలియుగం మొదలైంది. అంటే మహా అంటే 5,200-300 సంవత్సరాలు నడిచాయి మన లెక్కల్లో. ఓకే ఓకే. ఆ లెక్కల్లో ఇంకా 4,00,000 సంవత్సరాలు కలియుగం ఉంది. ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు, ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో. అవును. 4,32,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 9 వస్తుంది. 4, 3, 2, 9. దాని పేరు కలియుగం. దానికి 2 ఇంతలు ద్వాపర యుగం. అది 8,64,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 18. కలియుగానికి 3 ఇంతలు త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 18. కలియుగానికి చాతుర్ 4 ఇంతలు కృతయుగం, 17,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. ఈ 4 యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం. దాని టోటల్ ఎంత వస్తుంది, 43,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. 9 అనేది సర్వం ఖలిద్వం బ్రహ్మ. 3, 6, 9 సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం నమ్మం. శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటది, ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్ముతాం. ఓ టెస్లా అనే ఒక ఇంజనీరు ఫారెన్ లో, ఆయన ఈ 3, 6, 9 ప్రకారమే యూనివర్స్ అంతా కూడా నడుస్తుందని ప్రూఫ్స్ తో చూపించాడు. ఆ అంకెల విచిత్రం కూడా అంతే తమాషాగా ఉంటుంది. రెండో ఎక్కాన్ని మీరు క్యాల్కులేట్ చేయండి, 2, 4, 6, 8. అది 3తో కలిసినప్పుడు 6 వచ్చింది. 2 3 6, 2 4 8, 2 5 10, మళ్ళా 1, 6 20, 2 6 12, మళ్ళా 3తో కలిసింది, 3తో వస్తుంది. ఇట్లా ఏది చేసినా కానీ 3, 6తో కలిసినప్పుడు ఏ సంఖ్య అయినా కానీ మళ్ళీ దాంతో మిక్స్ అవుతుంది. అది కానప్పుడు అది వివిధ సంఖ్యలను చూపిస్తుంది. 1 నుంచి 9 వరకు అంకెలేసి 3ను రౌండప్ చేయండి, 6ను రౌండప్ చేయండి, 9ను రౌండప్ చేయండి. మిగతాటి క్యాలిక్యులేషన్ చేస్తే ఈ 3, 6, 9తో కలిసినప్పుడు అది ఆ సంఖ్యను చూపిస్తుంది. మిగతాటప్పుడు అంతా తమ ఇండివిజువల్ నంబర్స్ చూపిస్తుంది. 3 3 9, 3 4 24, మళ్ళీ 6. అది అంతా 3 6 9 చూపిస్తుంది, ఇంకో సంఖ్యను చూపించట్లే. అట్లాగనే 6వ ఎక్కను తీసుకోండి, 6 2 12, 3 6 3 18, 9. అవే రిపీట్ అవుతాయి. ఇంకా 9వ ఎక్కం అయితే మీరు ఎంత పెద్ద సంఖ్యని హెచ్చవేసి దాన్ని సింగిల్ డిజిట్కు తెస్తే ఇట్ విల్ బికమ్ 9. సర్వం ఖలిద్వం బ్రహ్మ, అంతా బ్రహ్మలో కలిగిపోతుంది అనే దానికి ఆ సంఖ్య సూచకం. సర్వం ఖలిద్వం బ్రహ్మ. అందుకే నవవిధ భక్తి మార్గాలు అని, నవగ్రహాలు. అసలు మన వాళ్ళు జపమాల 108 పూసలు ఉండాలి, అర్ధమాల 54 పూసలు ఉండాలి, నక్షత్రమాల 27 ఉండాలి. ఏది చెప్పినా కానీ 9. అట్లాగనే పూజలు అష్టోత్తర నామావళి, శతోత్తర నామావళి, అన్ని అష్టాదశ పురాణాలు, మహాభారతం 18 పర్వాలు. వ్యాసుడు వాడికి 18 సంఖ్య ఎంత ఇష్టం అంటే మహాభారతం 18 పర్వాలు, కురుక్షేత్ర సంగ్రామం 18 రోజులు, దాంట్లో అన్నిటికన్నా ఆణిముత్యం భగవద్గీత 18 అధ్యాయాలు. కురుక్షేత్రంలో పాల్గొన్న అక్షోహిణుల సంఖ్య 18, ఈ దిక్కు 11, ఈ దిక్కు 7 అక్షోహిణులు, 18 అక్షోహిణుల సైన్యం. అక్షోహిణి అంటే కూడా మళ్ళా 9 వస్తుంది.
ఇన్ని వేల రథాలు, ఆ రథాలకు ఇన్నింతల ఏనుగులు, ఇన్నింతల గుర్రాలు, ఇన్నింతల కాల్బలం అనే లెక్క ఉంది. ఆ లెక్క తీసుకుంటే మళ్ళీ అదంతా కూడా 9. ఆఖరికి మహాభారత యుద్ధం అయిపోయినాక మిగిలిన మహాయోధులు కూడా 9 మందే. అంటే ఇదంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందా స్వామీజీ? యూనివర్స్ మూవింగ్ అలాంగ్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ 369. మీరు ఆయన టెస్లా గారి పుస్తకాలు రెఫరెన్సులు చూసి మీరు వచ్చింది కదా ఇప్పుడు ఈ గూగుల్ దాంట్లో చూసినారంటే ఆయన దాని గురించి ఇచ్చిన వివరణ బ్రహ్మాండమైన వివరణ. ఈవెన్ పిరమిడ్ నిర్మాణంలో కూడా 3, 6, 9 కనెక్షన్ ఉంది. అంతెందుకు మన శ్రీచక్రం, అమ్మవారి శక్తులు 5, అయ్యవారి శక్తులు 4. 5, 4, 9. అసలు గురుపూసలు 108 పెట్టి ఒకటి గురుపూస అని పెడతారు. జపం చేస్తామంట. చేస్తే ఏమొస్తుంది అని అంటారు. ఇప్పుడు మన బతుకులంతా ఎక్కడుండ 27 నక్షత్రాల్లో ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. మనం 12 రాశుల్లో 9 గ్రహాల మధ్య బతుకుతాను. ఒక గురువు దగ్గర సరైన మంత్రదీక్ష తీసుకొని జపం చేస్తే నీ రాశి దోషాలు, నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు పోతాయి అనే దానికి ఆ సంఖ్యను పెట్టి ఆ అర్థంతో పెట్టినారు. అయితే ఇప్పుడు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇప్పుడు ఇలా వీడియోల రూపంలో ఎవరైనా చెప్పింది పట్టించుకొని ఆ మంత్రం కానీ శ్లోకం కానీ ఎవరికి వారంటే పలానా ప్రాబ్లంకి ఈ మంత్రం పారాయణ చేయండి, జపం చేయండి అని చెప్తూ ఉన్నారు. అలా ఎవరికి వాళ్ళు చేసుకుంటున్నారు గురు ఉపదేశం లేకుండా. అది నిజంగా ఫలిస్తుందంటారా స్వామీజీ? దాని ఫలితం చాలా లేట్ అవుతుంది. గురు ద్వారా తీసుకోబడినప్పుడు నేను ఇప్పుడు గురు ఛత్ర ఛాయలో ఉన్నాను, నాకు ఒక గురువు ఇచ్చినాడు అన్న ఒక సగం బలంలో ఎంట్రీ అవుతుంది. అవును. పుస్తకాలు చూసేసి ఎవడో టీవీలో చెప్పేశాడు అది వినేసి చేసుకుంటే అది కాదు. గురుమంత్రం ఇవ్వడము ఎంత విధానం పెట్టారు మన పెద్దలు. ముందు వాడు మంత్రం తీసుకునేకి అర్హుడా కాదా అనే దానికి ఆ కాలంలో కొంతకాలం నా దగ్గర సేవ చేయి, ఆ తర్వాత నీకు దీక్ష ఇస్తాననే వాళ్ళు గురువులు. ఊరికి వచ్చి ఏదో 10,000 డబ్బులు తీసుకో దక్షిణ, ఇన్ని పండ్లు బట్టలు తీసుకో, ఇచ్చే మంత్రం అంటే ఇచ్చేస్తాండారు. అందున నీకే దేవుడు ఇష్టమో అడిగి ఆ మంత్రం ఇస్తాండారు. అట్లా జరగదు ఆ కాలంలో. అసలు ప్రశ్నోపనిషత్తులే ఎంత అద్భుతంగా చెప్పాడమ్మా. గర్గముని కొడుకు, గౌతముని కొడుకు, ఒక రాజు కొడుకు, ఇట్లా 6 మంది మహర్షులు అడవిలో పిపిలాద మహర్షిని వెతుక్కుంటూ వస్తారు. ఆయన కనపడినాక దండ ప్రమాణాలు చేసి చేతికి దర్బలు ఇస్తారు. ఆ కాలంలో అది సవిత్ప్రాణి అయిపోవాలా. వాళ్ళకేం కావాలా? ఆవులు, గడ్డి, ఈ 2 కావాలి. ఎవరినైనా మీరు అంటే నేను ఫలానా ఆయన కొడుకు, నేను ఫలానా. అమ్మ అంత గొప్ప కూర్చోండి అని వాళ్ళకి ఆర్ఘ్యపాదాలు ఇచ్చి, ఏంటి నన్ను ఎత్తుకుంటే ఎక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు అంటారు మాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి, మా తండ్రులను అడిగాం, వాళ్ళు మాకు తెలీదు, ఆ పిప్పిలాదుడు తప్ప ఇంకెవడు చెప్పేవాళ్ళు లేడు, మీరు ఆయన్ని పోయి పట్టుకోండి అన్నాడు, మేము వెతుక్కొని వచ్చాం, మాకు ఆ సమాధానాలు కావాలా. రావడం, సమాధానాలు అడగడం, నేను చెప్పడము, అంతేనా? గురు శిష్య సంబంధం లేకపోతే కాదు. కొన్నాళ్ళు నా దగ్గర సేవ చేయండి, ఆ తర్వాత మీ అనుమానాలు ఏదో అడగండి. ఒక బాంబు వేశాడు అక్కడ, నాకు తెలిస్తే చెప్తాను అన్నాడు. 1 సంవత్సరం నా దగ్గర సేవ చేయండి, సేవ చేసినాక మీ ప్రశ్నలు అడగండి, నాకు సమాధానం తెలిస్తే చెప్తాను. మనం ఈ కాలం వాళ్ళం ఏమనుకుంటాం? సంవత్సరం సేవ చేస్తాం, అడుగుతాం, నాకు తెలుదురా అన్నాడంటే మన గతి ఏం? సంవత్సరం పాయా. మన మెంటాలిటీ ఇది. వాళ్ళు ఆజ్ఞాపించండి గురుదేవా, ఏం చేయమంటారు? నువ్వు ఆవులు మేపకరా, నువ్వు సమిదలు తీసుకురా, నువ్వు గోశాల శుద్ధం చేసి సంథింగ్ డ్యూటీలు చెప్పేస్తున్నారు. వీళ్ళు డ్యూటీల్లో సర్వనిమగ్నం అయిపోయినారు. సంవత్సరమైన సంగతి కూడా తెలియదు. ఒక దినం సాయంత్రం 4 గంటలకు వాళ్ళంతా ఆవులు మేపుకొని అంతా వచ్చి కూర్చున్నప్పుడు, నాయన స్నానం చేసి రండి, మీరేదో ప్రశ్నలు అడుగుతామన్నారు కదా. ఆ సంవత్సరం అయిపోయింది, గురువాడు అయిపోయింది అన్న. ఇలా స్నానం చేస్తారు, వచ్చినారు, మీ ప్రశ్నలు ఏదో అడగండి, నాకు తెలిస్తే చెప్తాను. మళ్ళీ మొదటిది, వీడు అసలు నా దగ్గర పనిచేసే అర్హుడా కాదా, ఈ సంవత్సరంలో వాని మెంటాలిటీ ఏంటి, వాని మనోక్షేత్రం శుద్ధమైందా లేదా, మనస్సు అనే పొలం క్షేత్రం శుద్ధం చేయిందా,
వీడు అర్హుడు అని ఆయన కనిపిస్తాడు. అప్పుడు అంటాడు. కానీ రెండోసారి నాకు తెలిస్తే చెప్తాను అని చెప్పడం, నాకే తెలుసు అన్న గర్వం ఎవరికి ఉండకూడదు. అప్పుడు అంటాడు, ఒకడు అడుగుతాడు, ఈ జీవుడు రాకేంటి పోకేంటి, చంద్ర మార్గం ఏంటి, సూర్య మార్గం ఏంటి, ధూమ మార్గం ఏంటి, అసలు పురుషులలో షోడశ పురుషుడు అంటాడే ఎవడు అతను, ఇట్లాంటి మహత్తరమైన ప్రశ్నలు మళ్ళీ వేస్తాడు. ఇంకా అదంతా పెద్ద విషయం. ఈ సంగతి ఎందుకు చెప్తున్నానంటే, ఒక గురువు ముందు శిష్యుణ్ణి శోధన చేస్తాడు. ఇప్పుడు ఫీజులు తీసుకొని స్కూళ్ళల్లో కూర్చొని జీతాలు తీసుకొని 30 మందిని వేసేసి మేకమందలాగా చెప్పి ఇడిచిపెట్టడం కాదు. అప్పుడు ప్రతి ఒక్కడు వింటున్నాడా లేదా, వానికి అర్థమైందా లేదా, వాడు ఏ స్థాయిలో ఉన్నాడో వానికి ఆ స్థాయిలో నేర్పించు తనంత వాడిని తనకన్నా మించిన వాడిని చేసేవాళ్ళు ఆ కాలంలో గురువులు. ఇంకా వాడు మంత్రదీక్షకు అర్హుడు అనుకున్నప్పుడు ఏకాంతానికి తీసుకుని వెళ్ళి ఒక బట్ట వాని చెవు మీద వేసి ఆ చెవులో గురుమంత్రం 3 సార్లు మీ చేత చెప్పిస్తాడు. ఎందుకంటే అక్షర దోషం లేకుండా పలుకుతున్నాడా, లేకుంటే ఏదైనా అక్షర దోషంతో పలుకుతున్నాడా. అక్షర దోషం ఉంటే ఏమవుతుంది స్వామిజీ? ఏమన్నా దోషమా మళ్ళీ అది? చాలా దోషం. మరి ఇప్పుడు మాలాంటి వాళ్ళమంతా తెలిసి తెలియక ఎవరైనా మంత్రం చెప్పగానే మాకు ఎలా తోస్తే అలా చదివేస్తున్నాము. అది మన పూర్వీకులు చాలా జాగ్రత్త పరులమ్మా. రాబోయే కాలాలలో ఈ పుస్తకాలు ప్రింటింగు వస్తుంది. అవును, అవి చూసేసి ఎవడికి వాడు మంత్రాలు చదివేస్తాడు. ముద్రా రాక్షసం జరుగ్గా కానీ ఒక శాపం పెట్టేస్తున్నారు. ప్రింటింగ్ మిస్టేక్. సో నువ్వు ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతావు. నువ్వు 1000 సార్లు 1,00,000 సార్లు చదివినా అది నీకు సిద్ధించదు. ఒక్కొక్కసారి ఉల్టా కూడా చూపించేస్తుంది ప్రభావం. ఒక ఉదాహరణ, ఇంద్రుని సభలో త్వష్ట ప్రజాపతి కొడుకు ఒకడు ఉండేవాడు. వాని పేరు త్రిశూరుడు. పేరుకు తగినట్లు వానికి 3 తలకాయలు. ఒక తలకాయతో వేదం చదివేవాడు, ఒక తలకాయతో సురా తాగేవాడు, అమృతం తాగేవాడు. రాక్షసుల సహవాసంతో ఒక తలకాయతో సారాయి తాగేవాడు. ఇంద్రుడు ఎన్నోసార్లు, నువ్వు త్వష్ట ప్రజాపతి కొడుకురా, ఇదేం దుర్మార్గం బుద్ధి, తాగకూడదు ఆడు ఇనుకోలే. ఇంద్రుడు 3 తలకాయలు నరికేశాడు. త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది. ఆయనకు ఉన్న శక్తి ఇంద్రుడిని చంపేంత శక్తి కాదు. ఇంద్రుడు అంటే మీకు ఈ సినిమాల్లో చూపించే ఇంద్రుడు కాదు. ఎవడో తపస్సు చేసుకుంటా పాడు చేసేదానికి రంభ ఊరోసుని పంపాడు, ఏమో చేశాడు అని మనకి ఈ కథలే తెలుసు. ఇంద్రుడు అంటే ఎటువంటి వాడు అంటే, ఒకడు తపస్సు చేస్తుంటే వాడిలో ఇంకా కామము క్రోధము ఉందా లేదా అని టెస్టింగ్ చేస్తాడు. ఆ టెస్టింగ్లో వాడు ఓడిపోయినాడు అంటే, వాడు పూజ అర్చన చేస్తున్న ఏ దేవునికైతే తపస్సు చేస్తున్నాడో వాడి దగ్గరికి పోయి వాడిలో ఇంకా కామ క్రోధాలు పోలే, ఇప్పుడే వరం ఇయ్యద్దు, హీఈస్ నాట్ ఫిట్ అని చెప్పే డ్యూటీ ఆయనది. ఇప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతి ఒక్కరు చేసే పూజల్లో కూడా ఇలానే జరుగుతుందంటారా? ఇంకా వినండి, ఇది ఆయన తనకున్న శక్తులన్నిటినీ ధారపోసి ఒక యజ్ఞం చేసి ఒక మహారాక్షసుడిని పుట్టించాడు, వృతాసురుడు అనేవాడిని. వృతాసురుడు. నీకు మంత్రం చెప్తా, దాన్ని 7 రోజులు నిత్యపారాయణ చేయి, నీకు ఇంద్రుని చంపే శక్తి వస్తుంది అని. ఆ మంత్రం ఏందో చెప్పు అంటాడు. ఇంద్రశత్రు వివత్వ స్వహ అంటాడు ఆయన. శత్రువు అయిన ఆ ఇంద్రుడు నా చేత చచ్చిపోగాక అని దాని అర్థం. కానీ ఆ రాక్షసుడు చదివేటప్పుడు ఇంద్రశత్రు వివత్వ స్వహ అన్నాడు, దీర్ఘం తీశాడు అంతే. ఇంద్రశత్రు వివత్వ స్వహ, ఇంద్రశత్రు వివత్వ స్వహ. ఈ 2వ పదానికి అర్థం ఏమైంది? ఇంద్రుని శత్రువు అయిన నేను నాశనమైపోదును కాక. అట్లాగానే వృతాసురుడు ఇంద్రుని చేతిలో చచ్చిపోయాడు. ఈ తరం వాళ్ళలో చాలా వరకు ఆధ్యాత్మిక భావన కానీ దైవ చింతన కానీ చాలా వరకు తగ్గుముఖం పడుతుందని చెప్పాలి. ఒకవేళ ఎవరైనా పూజలు చేసినా భక్తిని ప్రదర్శించినా కూడా అది ఒక ఆడంబరం లాగా, మనం ఎంత స్తోమతగా చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉంటుంది తప్ప ఎంత భక్తితో చేశాము అనే దానిపైన శ్రద్ధ ఉండట్లేదు. నిజంగా అసలు ఎలా ఉండాలి ఈ ఆధ్యాత్మిక భావన అనేది? ఈ తరం వాళ్ళు ఆధ్యాత్మిక భావనలోకి మార్గంలోకి రావాలంటే మన నిత్యం చేసే విధి విధానాలన్నీ ఏ రకంగా ఉంటే బాగుంటుంది? ఈ మైకులు, ఈ కరెంటు లేనప్పుడు ఉన్న భక్తి వేరే, ఈ మైకులు వచ్చినాక వేరే. మైకులు వచ్చిన కొత్తలో కూడా గణపతి నవరాత్రులు 9 రోజులు ఆ గణపతి పాటలు తప్ప రెండోది ఉండేది కాదు. అవును. ఇప్పుడు దిక్కుమాలిన ఇంగ్లీష్ పాటలు, సినిమా పాటలు అన్నీ పెట్టి పారేస్తున్నాం.
జాగరణం అని చేసే శివరాత్రి, జన్మకో శివరాత్రి అని చెప్పే శివరాత్రి, ఆ రాత్రి అంతా సినిమాలు చూస్తా గడుపుతా ఉన్నారు. అవును. పెద్దవాళ్ళు పెట్టిన ఇంటెన్షన్ వేరే. జన్మకో శివరాత్రి అని ఎందుకన్నారు? ఈ శివరాత్రి అయిన మరుసదినమే నువ్వు ఉంటావో లేదో గ్యారంటీ లేదు, మళ్ళా ఇంకో శివరాత్రి చూస్తామనే దానికి ఛాన్స్ లేదు. అందుకని ప్రతి శివరాత్రిని ఈ జన్మకో శివరాత్రి అన్నట్లు చేసుకో. ఉదయం నుంచి ఆహారం తినకుండా ఉండి రాత్రంతా దైవనామ స్మరణతో గడుపుతూ మేలుకొని మరుసదినం 12 గంటలకు ఉద్వాసన. అట్లాగనే మన వాళ్ళు ఏకాదశి ఉపవాసాలు పెట్టించారు. అది వాళ్ళు ఎంత దూరపు ఆలోచన అంటే సంపూర్ణమైన సైన్స్ ఉంది. ఇప్పుడు ఒక జపాన్ శాస్త్రవేత్త 36 hours ఫాస్టింగ్ అనే ఒక విధానాన్ని కనిపెట్టి నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు. ఏకాదశి ఉపవాసం అదే కదా, ద్వాదశి ఉద్వాసన అంటాం. ఏమైతుంది? 36 hours. అంతే. 36 hours మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్లో ఉంటారో మీ మెటబాలిజం తనను తాను రెక్టిఫై చేసుకుంటూ మీలో రెసిస్టెన్స్ కెపాసిటీని పెంచే గుణాలు దానికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే. ఈ విషయం మన వాళ్ళు కనిపెట్టే పండుగలకు నువ్వు మధ్య మధ్యలో ఈ ఉపవాసాలు ఉండు అన్నారు. ఇంకో అర్థం కూడా ఉంది. ఆవాసం అంటే వాని పక్కనే కూర్చోవడం అనే అర్థాన్ని తీసుకొని వీళ్ళు టిఫిన్లు కాఫీలు అన్నీ లాగిచ్చేస్తూ దీనికి ఎప్పటికీ రెస్ట్ ఇవ్వకుండా పోతే వీడి శరీరం తొందరగా శిథిలమవుతుంది. అంత దూరదృష్టితో మన వాళ్ళు అసలు పండుగలు అని పెట్టడంలోనే ఎంత అర్థము. మీ తెలుగు మాటలు మహా గొప్పవి తల్లి. పండుగ చేసుకో, నిన్ను నువ్వు పండుగ చేసుకో. చెట్టులో ముందు మొగ్గ తొడుగుతుంది, మొగ్గ ఉండొచ్చు, రాలిపోవచ్చు. మొగ్గ పువ్వు కాదు, పువ్వులోనే రాలిపోవచ్చు. పువ్వు పిందగా మారుతుంది, పిందగా రాలిపోవచ్చు. కరెక్ట్. కాయ అవుతుంది, కాయ రాలిపోవచ్చు. పండుగ అయ్యేదానికి ఎంత శ్రమ ఉందో నీ జీవితాన్ని నువ్వు పండుగ మార్చుకో. ఆ అర్థంతో పెద్దవాళ్ళు పండుగ అని పెట్టారు. మనం పండుగ చేసుకుంటే ఇంకా పొద్దు హాలిడే, లేని పిండి వంటలంతా పొద్దు నుంచి సాయంత్రం దాకా తినడమే, సినిమాలకు పోవడమే. ఇది ఎట్లయిపోయింది? ఎక్కడ జరుగుతుంది పొరపాటు అంటే పెద్దవాళ్ళు మన సాంప్రదాయం ఇది, ఇలాగే ఉండాలా అని వాళ్ళు కూడా చెప్పక ఏందో ఆ పథకాలు చింతాడు, మేము అనుభవించాము, మా వాళ్ళు జాలిగా అన్నా ఉండని, అరే పండగకు నీ ఇష్టం వచ్చినట్లు ఉండరా అనేసి పెద్దవాళ్లే ఫ్రీనెస్ ఇస్తాడు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే ముందు తల్లి తండ్రి వీళ్ళు మామూలు విద్యావంతులే కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఒక తల్లి ఉన్నప్పుడు ఒక జిజియాబాయి శివాజీని తయారు చేసింది, ఒక యశోద కానీ ఇంకోళ్ళు కానీ కృష్ణుడు తయారు చేసింది. తల్లి ఇంట్లో మొదట, అందుకే హోమ్ డిపార్ట్మెంట్ అంటాం, ప్రధానికన్నా హోమ్ డిపార్ట్మెంటే పవర్ఫుల్. హోమ్ డిపార్ట్మెంట్ బాగుంటే అన్నీ బాగుంటాయి. అట్లాంటిది ఈ కాలపు తల్లుల బాధ్యత పిల్లవాళ్ళలో భక్తి బీజాలు కూడా నాటాలి. ఇప్పటి నుంచే భక్తి ఎందుకు, రిటైర్డ్ అయినాక చూసుకుంటాం. రిటైర్డ్ అయ్యేంత వరకు నువ్వు ఉంటావా? సరే ఉన్నా అప్పుడు ఆ మంత్రాలు, స్తోత్రాలు, ఉపవాసాలు శక్తి నీ మెటబాలిజంలో ఉంటుందా? ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే నీ బాడీ ఆ రోజుకు కూడా అక్కడే సహకరిస్తుంది. అందుకే విద్యాభ్యాసం చేసేవాడికి మన వాళ్ళు 4 వ్యవస్థలు పెట్టారు. బ్రహ్మచర్యం, విద్యాభ్యాస కాలం అంతా కూడా మంచి విద్య నేర్చుకో, ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి ప్రవేశించు, ఆ తర్వాత కొడుకులో పెండిళ్ళు అయిపోయినాక భార్యను అనుమతి తీసుకొని నువ్వు వస్తావా ఉంటావా, అక్కడ మన ఇద్దరం స్నేహితులు అన్నట్లు వానప్రస్థం. ఆ చిట్ట చివరిది సన్యాసం, సర్వసంగ పరిత్యాగం. అంత 4 వ్యవస్థలు మన వాళ్ళు పెట్టారు. ఈ భక్తి తగ్గిపోవడానికి కారణము మనమే. చెప్పిన శాస్త్రం ప్రకారం చేసి తీరాలా అని ఒక గట్టిగా చెప్పేవాడు లేకపోయి డూ యాజ్ యూ లైక్ అనే వ్యవహారానికి దిగబడి కాంప్రమైజేషన్లోకి రాబట్టి ఇట్లా జరుగుతుంది. గణపతిని, మట్టి గణపతినే తయారు చేయాలి. అది మళ్ళీ నిమజ్జనం చేస్తే నీలో నుంచి వచ్చింది తేరా తుజుకో అర్పణ అన్న భావన. అట్లానే శివార్చనలు చేస్తే
బంకమన్నుతో నది పక్కనే శివార్చన లింగం చేసి నీళ్లు పోస్తూ ఉంటే అది మళ్ళీ కరిగిపోయి మళ్ళీ నదిలో కలిసిపోతుంది. నీది నీకే అర్పణం అన్న భావన ఇంత అర్థాలతో మన వాళ్ళు పెట్టినారు. ఇప్పుడు యాక్రిలిక్ లింగాలన్నీ సెటప్ చేసి దానికి లింగాభిషేకాలు, పూజలు, దీపారాధన. ఆ బర్త్డే పొద్దు 50 బర్త్డే అంటే 50 దీపాలు వెలిగించి 50ని ఊది పారేసి కేక్ కట్ చేసుకొని తింటాడు. మనది దీపాలు ఆర్పే సంస్కృతి కాదు, దీపాలు ముట్టించే సంస్కృతి. పూర్వీకులు ఏం చేసేవాళ్ళు, ఒకవేళ రాజవంశాల్లో వాళ్ళు వీళ్ళు బర్త్డేలు చేసుకోవాలంటే వాడు ఎన్నో బర్త్డే అయితే అన్ని గుళ్ళల్లో అన్ని దీపాలు వెలిగించి రావాలి. దీపం జ్యోతిపర బ్రహ్మ దివ్యన సాధ్యతే సర్వస్వం దీపం సర్వతమోవహ అని దానికి చెప్తూ ఆ దీపం వెలిగించాలి. ఒకప్పుడు సూర్యభగవానుడు మునిగిపోతా అయ్యో నేను పోతా ఉండనే రాత్రి చీకటి అయిపోతే ఈ జనాలంతా ఏమవుతారు అనుకుంటే ఒక చిన్న దీపం చెప్పిందంట, డోంట్ వరీ డోంట్ బాదర్, నేనున్నా, నువ్వు బోట్ రెస్ట్ తీసుకో, రేపు పొద్దున రానిందంట. ఇంత చిరు దీపం చాలు కదా ఈ గది అంతని వెలిగించేదానికి. ఆ దీపం వెలిగించుకునే దాంట్లో ఎంత అర్థం మన వాళ్ళు పెట్టారు మీకు చెప్పే ఉంటాను, మళ్ళీ చెప్తాను. ఒక దేశంలో ఒక కొంచెము మంచి జ్ఞాని అయినా కానీ అప్పుడప్పుడు తిక్క ప్రశ్నలు వేసే రాజు ఒకడు ఉండేవాడంట. ఈ జనాలకందరికీ సభలో ఉండే వాళ్ళకు భయం, వీడు ఏ పొద్దు ఏ తిక్క ప్రశ్న వేస్తాడో, సమాధానం చెప్పకపోతే జైలు, కొరడా దెబ్బలు, రాజు ఏమనేకి లేదు. అట్లా బిక్కుమంటా అన్న ఒక దినము ఈయనకి తిక్క ప్రశ్నలు వేసే మూడు వచ్చింది. సభలో అందరూ జాగ్రత్తగా వినండి, నాకు 3 అనుమానాలు వచ్చాయి, దాన్ని తీర్చాల. వీళ్ళ గుండెల్లో రాయబడింది. వీడు ఏం అడగబోతాం, 3 ఒకటి కాదు, ఒకటి అడిగితేనే చెప్పలేం. అడగండి మహారాజా అన్నారు, ఇంకేం చేయలేక. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎటువైపు చూస్తూ ఉంటాడు, నేను ఈ ప్రశ్న అడిగి మీరు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏమి చేస్తూ ఉంటాడు, ఈ 3టికి సమాధానాలు చెప్పండి. ఎవడు చెప్తాడు, పోయింది మన బతుకులు అయిపోయినాయి అనుకున్నాడు. రాజు ఇట్లా ఏళ్ళు తిప్పి తన ఆస్థాన పండితుకు ఏళ్ళు చూపించాడు, నువ్వు చెప్పు అన్నాడు. వాడు ఇంకా పండితుడుగా తెలివైనడు. రాజా ఏమన్నా సామాన్య ప్రశ్నలా, అడగంగానే చెప్పేసేదానికి 2 రోజులు టైం అయింది, ఈ లోపల కూడా మర్చిపోతాడులే అనుకున్నాడు ఈయన. 2 రోజులు కాకపోతే 3 రోజులు టైం తీసుకో, 3వ రోజు నువ్వు చెప్పాల్సిందే. ఈయన అప్పుడు సభ అయిపోయింది, ఇంటికి వెళ్ళాడు, దిగులుగా కూర్చున్నాడు. ఆయనకు రోజు పాలు పోస్తే గొల్ల పిల్లవాడు ఒకడు, 12 ఏళ్ల పిల్లవాడు అని వచ్చాడు, పాలు తీసుకున్నాడు. మహారాజా ఎప్పుడు దేదీప్యమానంగా మీ ముఖం వెలిగిపోతుంది, ఈ టైంకి మీరు 20 మందికి సత్సంగం చెప్పేవాళ్ళు, నేను పాలు పోసేసి బయట కూర్చొని వినేవాడిని, ఇప్పుడు ఎందుకు మీ ముఖం డల్గా ఉందని. ఏందో నా సమస్యలు లేరా పో అన్నాడు. అయ్యయ్యో నాతో చెప్పచ్చు కదా, అంటే మా రాజు ఉన్నాడా తిక్కలోడు, ఇట్లా 3 ప్రశ్నలు అడిగాడు, ఏం చెప్పి సవాలా, ఏంటి ఆ ప్రశ్నలు, నీకెందుకు రా, ఇన్ని రోజులు మీ సత్సంగం వింటాను స్వామి, ఏమో చెప్పండి అన్న. ఈ ప్రశ్నలు అడిగినాట, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఏ దిక్కు చూస్తూ ఉంటాడు, ఆయన ప్రశ్న అడిగి నేను సమాధానం చెప్పేటప్పుడు ఏం చేస్తుంటాడు, ఈ 3 చెప్పాలంటారా. ఆ పిల్లోడు ఉంటుకొని ఓ సింతేనా, దీనికి మీ వరక, రేపు పొద్దున్న సభకు నన్ను తీసుకెళ్ళండి నేను చెప్తాను అన్నాడు. ఒరే నాకైతే జైల్లో వేస్తాడరా, నీకైతే కొరడా దెబ్బలు కొడతాడు, లేకుంటే తలకాయ తీసేస్తాడు, అది ఏం చెప్తారో నువ్వు అన్నాడు. ఈడ చెప్పను, ఆడనే చెప్తా, వానికే చెప్తా, బుద్ధి చెప్తాను, నేను మీ శిష్యుణ్ణి, మీ సత్సంగాలు విని ఇంత బలం వచ్చింది నాకు, నేను చెప్తాను, నీ కర్మ ఏం చేస్తావు చేసుకొని మనసుదన్ను సభకు తీసుకుపోయినాడు. ఏమయ్యా 3 రోజులు టైం అడిగి ఇప్పుడే వచ్చినావు, ఈడెవడు గొల్లపిల్లోడు, ఓ చిన్న గొచ్చి పంచ, ఒక తుండుగుడ్డ, వచ్చి ఎట్లా కర్ర, ఈడెవడు. రాజా అంత మాత్రం చిన్న ప్రశ్నలు మా అంతటి గురువుని అడుగుతావా, నేను చెప్తా దానికి సమాధానాలు అంట పిల్లోడు. రే చెప్పకపోతే ఏందో తెలుసా, ఈ తర్వాత సంగతి అడుగు అన్న. ఈయన 3 ప్రశ్నలు అదంతా దేవుడి వ్యవహారం ప్రశ్నలు. మరి దేవుని ప్రశ్నలు అడిగేటప్పుడు ఇంత ఒక దీపం వెలిగాల, ఇంత
ప్రసాదం పెట్టాలా, పాలన్నా పెట్టాలి కదయ్యా అన్నాడు. ఆ. అట్లనా ఉండండి అని తప్పెట్టు పెట్టాడు. రే ఒక మంచి నెయ్యి దీపం పట్టుకురండి, ఓ గిన్నెడు దోసెడు పాలు తీసుకురండి. ఉమ్. 2 ఆడబెట్టాడు. రే వచ్చిందిరా నైవేద్యము, దీపం 2 వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ అడుగు, ఏందో నీ ప్రశ్న. ఉమ్. దేవుడు ఎక్కడ ఉంటాడు అని. నీ ప్రశ్నకు సమాధానం చెప్తా కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాను. నేను ప్రశ్న అడుగుతాను, నువ్వు ప్రశ్న అడుగుతావు ఏమరా, ఉమ్. చెప్పు. నువ్వు పండితునివి కదా, చెప్పు అన్నాడు. ఏందో అడుగు. ఈ పాలలో నెయ్యి ఎక్కడుంది అన్నాడు. ఉమ్. అంటే నువ్వు గొల్లోనివి నీకు తెలియదా, దాన్ని ముందు పెరుగు చేయాలా, ఉమ్. ఆ పెరుగుని చిలకాల, వెన్న వస్తుంది, వెన్నను కరిగేయాల, నెయ్యి వస్తుంది. అంటే ఈ పాలలో నెయ్యి ఉంది కదా, ఉంది అని. ఏడుంది అన్నాడు. పాలంతా ఉందిరా అన్నాడు. అట్లే దేవుడు నెయ్యిలాగా పాలలాగా ఈ ప్రపంచం అంతా ఉన్నాడు. ఉమ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే దానికి సమాధానం చెప్పాడు. సమాధానం దొరికింది. ఉమ్. రాజుగారి బుర్ర పనిచేసింది. ఓ అమ్మో ఇది ఎవడో తక్కువడు కాదు. ఇంకా రెండో దొరుకుతున్నాను. దీనికి ఏం చెప్తాడు, దేవుడు ఏ దిక్కు చూస్తున్నాడు రా. రాజా ఇప్పుడు వెలిగించినామే ఈ దీపం, దీని కాంతి ఏ దిక్కు పోతుందో చెప్పు అన్నాడు. ఉమ్. దీపపు కాంతి అన్ని దిక్కులా పోతుంది అన్నాడు. దేవుడు చూడని దిక్కు లేదు, అన్ని దిక్కులా చూస్తున్నాడు. బాబా. ఉమ్. ఇంకా ఈయనకి టెన్షన్ వచ్చేస్తుంది. అంతే. అని ఇది ఎట్లా చెప్తాడు ఇప్పుడు. నేను ప్రశ్న అడిగేటప్పుడు నువ్వు ఏం చెప్తావో, నువ్వు సమాధానం చెప్పేటప్పుడు ఆయన ఏం చేస్తుంటాడో చెప్పాలా. మరి మూడో ప్రశ్న తెలుసు కదరా మళ్ళా చెప్పమంటావా అని. ఉమ్. అదే నాకు ఒక అనుమానం, నువ్వు ఇంత గొప్ప పండితునివి, ఉమ్. ఎక్కడైనా అడిగేవాడు కింద చెప్పేవాడు పైన ఉండాలి కదా, నీకు ఆ జ్ఞానం లేదా అన్నాడు. ఆ. అట్లనా అనేసి పీట వేసుకొని ఈయన కింద కూర్చొని రా సింహాసనం ఎక్కువ పైన కూర్చొని చెప్పు అన్నాడు. ఆ. ఈడో సింహాసనం మీద గొల్లోడు కూర్చున్నాడు. ఉమ్. ఇప్పుడు చెప్పు ఏందో ఆ ప్రశ్న అన్నాడు. ఉమ్. మళ్ళా అడుగుతావు ఏందిరా, నేను ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నువ్వు సమాధానం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇదే చేస్తుంటాడు. గొల్లోని సింహాసనం ఎక్కించినాడు, రాజుని నేల మీద కూర్చోబెట్టినాడు. అసలు దాంట్లో మర్మం ఏమంటే, ఉమ్. చంచలమైన ఈ మనస్సులోకి గురుమంత్రం అనే పెరుగు వేసినప్పుడు ఉమ్. అది చంచలత్వం పోయి స్థిరమవుతుంది. ఓకే. ఆ స్థిరమైన స్థితిలో నీ తపన అనే కవ్వం వేసి చిలికినప్పుడు ఉమ్. అది వెన్నగా మారుతుంది. ఆ. ఈ తపన తపస్సుగా మారినప్పుడు ఆ వెన్న కరిగి నెయ్యి అవుతుంది. ఉమ్. ఈ నెయ్యి కరిగి ఇంకోటి అయ్యేది ఛాన్స్ లేదు. లేదు. బూడిద నెయ్యి 2 ఒకటే. ఉమ్. ఉమ్. బూడిదను మీరు ఎన్నిసార్లు కాల్చినా బూడిద. అది ఇంకో రూపు ధరించదు. నెయ్యిని ఇంకా ఎన్నిసార్లు కాల్చినా అది ఇంకో రూపు ధరించదు. ఉమ్. చివరికి నెయ్యిగా మారిపోవడం, ఒక స్థిరత్వాన్ని పొందడం. పాలలో స్థిరత్వం లేదు, అవును. అది పెరుగు వచ్చింది. అవును. పెరుగు పెరుగులో నుంచి వెన్న వస్తుంది. వెన్న కరిగి నెయ్యి అయినాక ఇంకేమీ లేదు. ఉమ్. అది దాని అర్థం. అట్లాగానే దీపం ఏ దిక్కు చూస్తుంది అన్నాను. అవును, అవును. అసలు ముందు దీపం ఏంటి, ఉమ్. చంచలమైన మనస్సుని స్థిరంగా పెట్టి దాంట్లో భక్తి అనే నూనె పోసి ఉమ్. గురువు ఇచ్చిన మంత్రం అనే ఒత్తి వేసి ఉమ్. నువ్వు తప్పించినప్పుడు ఆరణిలో మంటలాగా పుట్టి ఆ జ్యోతి వెలుగుతుంది. ఉమ్. అది మనలో పుట్టే జ్ఞానజ్యోతి. ఓకే. అందుకని మన పూర్వీకులు నీలో జ్ఞానజ్యోతి వెలగాలంటే ముందు భక్తి ఉండాలి. ఉమ్. ఆ భక్తిని ఈ విధంగా నవవిధ భక్తులు ఉన్నాయి, ఉమ్. ఇదేనైనా స్వీకరించు. ఈ నవవిధాలు కాకుంటే ఇంకా ఫైనల్ భక్తి ఇంకోటి ఉంది, వైరభక్తి, అంటే వైరాగ్యం. శత్రుత్వపు భక్తి. భగవంతుడి పైన కోపంతో వచ్చేదా స్వామీజీ? శత్రుత్వం. ఉమ్. అసలు మనం దేవుణ్ణి 10 సార్లు తలుచుకుంటే శత్రువు 20 సార్లు తలుచుకుంటాడు. అవును. మీరు ఎవరికైనా 10 మంచి పనులు చేశారు, ఉమ్. ఆ 10 మందిలో ఎవడో ఒక్కడు మిమ్మల్ని తలుచుకుంటాడు. ఉమ్. ఉమ్. అదే మీ మీద కోపం ఉండేవాడు ఉమ్. మీ ఎదురు కనపడినప్పుడు అంతా, లేదు మీ ఫ్రెండ్ ఎవడైనా కనపడితే కూడా అవును. వాడు అట్ట చేశాడు, వాడిని పోతున్నాడు రోడ్డు మీద, వాడు అట్ట చేశాడు, వాడి పేరు 100 సార్లు చదువుతాడు. అవును. హిరణ్యకశిపుడు అంతే. ఉమ్. ఉమ్. ఎక్కడున్నాడు హరి, ఎక్కడున్నాడు రా హరి, ఈ ప్రహ్లాదుడు చెప్పిన దానికన్నా 100 సార్లు ఎక్కువ వాడు చెప్పాడు. ఉమ్. ఉమ్. వాడికి మోక్షం వచ్చాయి. మోక్షం వచ్చింది. అనన్య భావంతో భగవత్ చింతనం, ప్రతిఫలాక్ష లేపకుండా దేవుని చింతనం ఉమ్. అంతవరకే చేయాలి. కానీ లాభాల కోసము ఫలితాల కోసము మనం దేవుణ్ణి చింతన చేస్తాం. అవును. గుడికి పోయినా మనం చేసే పని ఇదే. ఉమ్.
భక్తిభావం జనాల్లో ఉండాలా అని గుడి అనే వ్యవస్థ, గుడి కాదు దాని పేరు, ఆలయం, అందులో లయం అన్న పేరు పెట్టారు. ఆలయం. ఆలయం. ఆ ఆలయ నిర్మాణం ఎట్లుండేది? పెద్ద గాలిగోపురం ఉండేది, లోపలికి వచ్చినాక బలిపీఠం ఉండేది, ధ్వజస్తంభం ఉండేది, ఆ తర్వాత సంగీత మండపం ఉండేది, దాని తర్వాత నృత్య మండపం ఉండేది, ఆ తర్వాత దర్శన మండపం ఉండేది, ఆ తర్వాత గర్భగృహం అనేది ఉండేది. ఆ గర్భగృహంలో చీకటి ఉండేది, ఒక చిన్న దీపం, దేవుడు కనపడకుండా ఉంటాడు. మనం పోతే పూజారి కర్పూర్ సే ఉస్కో కర్పూరంతో హారతి ఇచ్చినప్పుడు ఆ పైనుంచి ఆ పబ, ఆ దివ్యమంగళ రూపము, ధరించిన ఆయుధాలు, కాళ్ళు అన్నీ చూపించుకొని ఆ చూసిన దాన్ని అంతా కళ్ళ నిండుగా చూసి అక్కడ మళ్ళీ పైన ధ్యాన మండపం అని ఉంటుంది. అక్కడ కాసేపు కూర్చొని ధ్యానించుకో, నువ్వు చూసిన దాన్ని ధ్యానించుకొని మన పెద్దోళ్ళు ఇంత గొప్ప వ్యవస్థ పెట్టినారు. అంటే భగవంతుని దర్శనం తర్వాత కాసేపు గుళ్ళో కూర్చోవాలి అనడానికి అర్థం ఇదేనా స్వామిజీ? అయితే నువ్వు కన్నారా ఏమి చూసినావో, ఏ ఆయుధాలకు ఏ అర్థము, ఎందుకు ఆమె ఆయుధాలు ధరించింది, ఆమె, అతడు, ఆయన. విష్ణువు అయితే శంకు చక్రాలు ఉంటాయి, ప్రధానంగా ముందు ఆ రెండు కనపడతాయి. శం ఖం, శుభకరమైన ఆకాశం. ఖం అంటే ఆకాశం, శం అంటే శుభకరం, ఖం అంటే ఆకాశం, మంచి ఆకాశం. ఆ భావనతో నువ్వు చూసినప్పుడు ఆ దేవుని యొక్క సుదర్శనం, మంచి దర్శనం అవుతుంది. సుదర్శనం చక్రం కాదు, సుదర్శనం. అందుకే గజేంద్ర మోక్షంలో కలడు వాడు కలడు లేడు అని ముందు మొత్తుకొని, ఆ తర్వాత ప్రాణములు ఠావులు తప్పే నువ్వును తప్ప ఇహపరంబులను ఎరంగని కావవే వరదా అని అడిగినప్పుడు ఆ కరి మొద ఆలకించి ముందు ఆయన పంపింది ఏంది? సుదర్శనం. దానికి ముందు వీనికి దుష్ట దర్శనం, నేను ఆ భార్యలు చూస్తుండారు, నేను రాజును, డామ్ డూమ్ అని ఎగిరినాడు. సుదర్శనమైనప్పుడు జరిగింది, దాని పేరు సుదర్శనం. అట్లాంటి భావనతో నువ్వు చూసి ఆ భావనలన్నీ అనుకొని అక్కడ కూర్చోరాని ఇంత గొప్ప వ్యవస్థ పెట్టారు. మనమంతా ఆలయాలకు పోతుండం. అన్నిటికన్నా మన పెద్దోళ్ళు చెప్పింది, ఆలయం బయటనే చెప్పులు వదిలిపో. ఆ చెప్పులు వదలడంలో వాళ్ళ అర్థం ఏంటి? ఆ చెప్పులను వదిలేసినట్లు నేను కలెక్టరు, నేను ఆడ, నేను మగ, నేను బ్రాహ్మణ్, నేను క్షత్రియ, నేను వైశ్య, ఇవన్నీ ఏది కాదురా, నేను జీవాత్మ, నువ్వు పరమాత్మ, నీలో లయం అయ్యేదానికి, నాలో ఉన్న దుర్గుణాలను బలి ఇచ్చేదానికి, నాలో ఉన్న సద్గుణాలను ధ్వజస్తంభంలాగా నిలిపేదానికి ఇక్కడికి వచ్చాను అన్న భావనతో నువ్వు పోవాలా అని మన పెద్దోళ్ళు చెప్పులు బయట వదలమన్నా. ఇన్ని అర్థాలతో పెడితే మనం ఏం చేస్తున్నాం? చెప్పులేమో బయట వదులుతున్నాం, చెప్పారు కదా పెద్దోళ్ళు, చెప్పులు బయట వదులుతాం. చెప్పులు వదిలిపెట్టి గర్భగుడిలోకి పోయి దర్శనం చేసుకొని ధ్యానం చేసేదానికి ఒక్క నిమిషం అటు కూర్చొని లేచి మళ్ళీ బయటకు వస్తాం. ఇంత చేసే ఈ టైంలో మనకు తెలియకుండానే ఒక కొత్త మంత్రం చెప్పిస్తాం. అది ఎవడూ చెప్పడు, ఆ మంత్రం మనకే వచ్చేస్తుంది. ఏంటి స్వామిజీ? బయట వదిలిన చెప్పులు ఉంటాయో పోయి కొత్త చెప్పులు మననే కొనుక్కున్నా, అదే కదా ఈ తిప్పలే. అవును. మళ్ళా వాడు అక్కడ 2 రూపాయలు అడుగుతాడే అని ఆడిచ్చాం. అవును. ఎన్నో గుర్తుగా బండ కింద చెట్టు కింద దాపెడతాం. ఆ దిక్మాలను 2 రూపాయలు వానికి కూడా ఇచ్చేది బుద్ధిలే. అవును. ఇంత ఈ బుద్ధులు పెట్టుకుని వాడి దగ్గరికి పోయి మళ్ళీ ఆడ వాడిని రికమెండేషన్లు అడగడాలు. మా మొగుడికి ప్రమోషన్ 3 ర్యాంకుల ప్రమోషన్ వస్తే 3 టెంకాయలు కొడతా. కొంపదీసి 2 ర్యాంకులు వచ్చినాయి అనుకో, 2 టెంకాయలు. 1 ర్యాంకు వచ్చింది అనుకో, 1 టెంకాయ. ర్యాంకు రాలేదు అనుకో, అసలు టెంకాయ కొట్టాం. ఈ డిమాండ్ చేయడం అనేది కరెక్టే అంటారా స్వామీజీ? మనమంతా ఒక 10 రూపాయలు టెంకాయ కొట్టేసి 50 లక్షల మారుతి కారు ఇంటి దగ్గర ఉండాలని కోరుకునే రకాలు. అవును. వానికి ఎప్పుడు ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, నీ కర్మను బట్టి ఏది ఎప్పుడు రావాలా ఖచ్చితంగా తెలుసు. వాడు ఇచ్చేది ఇస్తాడు. అడిగితే దొరికేది ఇంతేనమ్మా, అడగకుంటే ఇంత దొరుకుతుంది. ఎవరో ఒక గురువు గారు ఒక ఊరికి వెళ్తూ పర్సు పోగొట్టేసుకున్నారు. ఈ ఊర్లో ఎవరిని అడగాల? ఆయన గొప్ప గురువు, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మానం ఉంది, అభిమానం ఉంది.
ఎవడైనా నా ఒక శిష్యుడు కనపడితే వాడిని అడగవచ్చు, అర్హుడు కదా అనుకొని చూస్తా పోతున్నాడు. ఆయనకు దూరంలో నిజంగానే ఆయన శిష్యుడు ఒకడు కనపడ్డాడు. అయ్యో మా గురువుగారు వస్తాడారు, ఆయనకి ఏదైనా దక్షిణ ఇస్తే బాగుంటుంది అని ఆయన దగ్గర ఉన్న పెద్ద నోట్ల కట్టలో నుంచి 100 రూపాయలు తీసి పక్కన పెట్టి పై జోబులో పెట్టుకున్నాడు రెడీగా. ఆయన ఎదురు వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు. గురుగారు నమస్కారం. నాయన చిరంజీవ, అరే నాయన ఒక చిన్న సమస్య వచ్చిందిరా, నేను పక్క ఊరికి పోతే మా ఊరు 100 రూపాయలు టికెట్కు డబ్బులు కావాలరా. వీడు అడిగినాడు కాబట్టి వాడు 1000 ఇవ్వదలుచుకున్నాడు, ఆ 1000లో నుంచి 100 తీసిస్తాడు. వీడు అడగకున్నానంటే అవి ఇచ్చేవాడు. భగవాన్ కా భీ వహీ హోతా హై, దేవునికి కూడా అదే ఉంటుంది. కానీ పెద్దలు ఒక సామెత చెప్తారు కదా స్వామిజీ, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా. అది అమ్మే కాదు, ఆకలిరిగి టయానికి అన్నం పెట్టేది నిజమైన అమ్మ. ఏ అమ్మైనా కానీ అంతే. పిల్లోడు ఆడుకుంటుంటాడు, వాడు తినే టైం అయిందని చెప్పి రా అని లాక్కొని వచ్చి కుక్కేస్తుంది. అది తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. ప్రపంచంలో అన్ని లవ్లు బూటకం, అన్నిటి వెనకాల స్వార్థం ఉంది. తల్లి ప్రేమ ఒక్క దాంట్లోనే నిస్వార్థత ఉంది. పెంపుడు జంతువుల ప్రేమలో కూడా నిస్వార్థత ఉంది. అవి చూపించేంత అఫెక్షన్ మన సొంత బిడ్డలు చూపరు. ఒక కుక్కను మీరు పెంచుతారు, 4 రోజులు ఊరు వదిలిపెట్టిపోయి రండి, ఎట్లా మిందపడి చుట్టూ తిరిగి ఎంత అది ప్రేమ చూపిస్తుందో. నిజం స్వామిజీ. మన పిల్లలు ఏం చేస్తారు, ఏం తెచ్చినావు నాన్న, బొమ్మలు తెచ్చినావా, చాక్లెట్లు తెచ్చినావా, బిస్కెట్లు తెచ్చినావు, బట్టలు తెచ్చినావా. ఎక్స్చేంజ్, లవ్ ఎక్స్చేంజ్, మనీ, బట్ అన్కండిషనల్. వాడు కొడుకు మంచోడా చెడ్డోడా, డబ్బులు ఇచ్చాడా ఇయ్యలేదా, తల్లి ఆకలి చూస్తుంది. వాడు ఏ సమయంలో ఎవడు 10 మంది కొడుకులు ఎవడు ఏ కూర రుచిగా తింటాడు, ఏది ఎక్కువ తింటాడు, ఏ తక్కువ తింటాడు, ఎవడికి ఏ టైంలో పెట్టాలా, అన్నీ ఆ మహాతల్లి భరించి చూసుకొని చేస్తాను. ఈ ప్రపంచంలో ఇంకా ఉంది అంటే ఒక్కటి తల్లి ప్రేమ, అన్కండిషనల్ లవ్. అందుకే మన పూర్వీకులు మాతృ దేవో భవ అని మొదలు పెట్టినారు. ఆ తల్లి 9 మాసాలు మూసి కంటది, ఆ తర్వాత తన రక్తాన్ని పాలుగా పాసి వానికి వేస్తుంది, వాని మలమూత్రాలు అసహించుకోకుండా ఎత్తుతుంది, వాడిని బాగా జోలలో వేసి నిద్ర పుచ్చి అప్పుడే తింటామని కూర్చొని మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగానే ఈ పులియారుగాడు అమ్మ ప్రేమ అన్నం చూస్తుందా బిడ్డను చూస్తుందా అని వాడిని గిచ్చుతాడంట భగవంతుడు. పులియారు మా అంటే గణపతి. వాడు కొయ్య అనగానే ఈమె చేయి వదిలేసి కడుక్కొని లేసిపోతుంది పరిగెత్తే, వాడు అప్పుడే గలీజ్ చేసి ఉంటాడు, తీసి కడిగి శుద్ధం చేసి మళ్ళీ వచ్చి కూర్చొని అప్పుడు తింటున్నాడు. వాడు అనను మొదలు పెట్టంగానే అమ్మ అను, మా అమ్మ అను మొదట అక్షరాలు నేర్పే మొదటి గురువు తల్లి. వానికి అన్నీ కొంచెం తెలిసి వచ్చినాకదో ఈడు మీ నాయన అని చూపిస్తే వాడు నాయన. తల్లి ఎవరిని చూపిస్తే వాడు నాయన, ఇంకోటి కాదు. అట్లాగని వీడి మేమామ లోకంలో బంధుత్వాలు పరిచయం చేసి ఆ లౌకిక విద్య గురువు దగ్గరికి అప్పగిస్తుంది. వాడి అదృష్టం బాగుంటే ఆధ్యాత్మ గురువు తగులితే వాడు పైకి వస్తాడు. మళ్ళీ ఈ తల్లి పెంపకంలో ఎక్కడ లోపం జరిగినా వాడు ఆధ్యాత్మికంలోకి పోలేడు. వాడిని ఆ వయసులో నుంచే ఆధ్యాత్మికం బోధించేది తల్లి, వానికి ఆ టైంలో నుంచే భక్తి బోధించేది తల్లి. లీలావతి కడుపులో వాడు ప్రహ్లాదుడు ఉన్నప్పుడు నారదుడు పక్కకు తీసుకెళ్లి ఆ భక్తి కథలన్నీ వినిపిస్తే ఆడు విన్నాడు, అంత భక్తుడైనాడు. కడుపులో ఉండడానికి వినిపిస్తే వస్తుందా అని ఎగతాళి చేసిన వాళ్ళు ఇప్పుడు బిడ్డలు మ్యూజిక్ వింటున్నారు, దానికి ఆనందిస్తున్నారా అని ఎక్స్పెరిమెంట్లు చేసి కనిపెట్టినారు. వేద పఠనం వినిపించి తర్వాత పుట్టిన బిడ్డకు, నానాకు ఇంగ్లీష్ రికార్డులు పెట్టి డాన్సులు పెట్టిన బిడ్డకు, ఆ తర్వాత ఎదుగుదలలో వచ్చిన మార్పులు 18-20 ఏండ్ల శోధన, 70 మందిని ఈ బ్యాచ్ 70 మందిని ఆ బ్యాచ్ను పెట్టి వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన, అందరికీ ఒకే రకమైన ఆహారము ఒకే రకమైన బెడ్ ఇచ్చినప్పటికీ ఈ సుమధుర సంగీతాలు వేద పఠనాలు శబ్దాలు విన్న వాళ్ళ ప్రవర్తనల్లో మార్పు, సాత్వికత, వాళ్ళలో ఉన్న క్రూయాలిటీ లెక్క తేలింది. సో మొట్టమొదట మన తల్లులు మారాలి. మై సన్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, హీ డజంట్ నో తెలుగు అనే దిక్కుమాలిన లోకానికి వచ్చాం. ఆ ఇంగ్లీష్ ఏం సేపు చెప్తుంది, ఏ ఫార్ యాపిల్ తిండి తిను,
బి ఫార్ బ్యాటు, కొట్టుకో, తలకాయ బోలు కొట్టుకో, ఆడుకో. అంతే. తర్వాత పిల్లులు కుక్కలు, సి ఫార్ కాటు, డి ఫార్ డాగ్, ఈ ఫార్ ఎలిఫెంట్ మదము, ఎఫ్ ఫార్ ఫాక్స్ చెడ్డబుద్ధుడు. ఇయా మరి మీ తెలుగు భాషలో ఏం నేర్పిస్తారు? ఆ అమ్మ. వాడు అప్పుడప్పుడే స్కూల్కి పోయేవాడు, అమ్మ నుంచి దూరంగా. అమ్మ పేరు వినగానే వాడి మనసు ఎంత ఆనందిస్తుంది. ఆ తర్వాత ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు. స్వామిజీ అదే వచ్చింది పుస్తకాల్లో మార్పు. అంటే విద్యా వ్యవస్థ కరెక్ట్ లేదంటారా? ఈశ్వరుడు లేదు, విద్యా వ్యవస్థ ధ్వంసం. వాళ్ళకు నేర్పించాల్సింది గణపతి మంత్రము ఇట్లాంటివి. కాకపోతే ఇది లౌకికము అనే దిక్కుమాల ప్రజాప్రభుత్వం ఏర్పడి ఆ ఇతర మతాలు వాళ్ళ భాషల్లో పడి మేము అది చదవం, మేము ఇది చేయం. వందే మాత్రం పాడేదానికే పెద్ద యుద్ధం చేస్తుంటారు. జనగణమన పాడమంటే అది మేము పాడమంటూ ఉంటారు. ఇక్కడ ఇది మత వ్యవస్థ కాదు, నీకు సరైన విద్య. జనగణమన మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల పేర్లు కలిసి వచ్చేటట్లుగా పెట్టి అటువంటి భారతమాత బిడ్డను నేను అని చెప్పుకునేదానికి ఉంది అది జనగణమన. అసలు మనకు జాతీయ గీతం వందే మాత్రం కావాల్సిందే. జనగణమన వేసి వచ్చింది. అక్కడనే దిక్మాల రాజకీయాలు భ్రష్టమైందంతా అక్కడి నుంచే. దానికి ముందు ఇంగ్లీష్ వాడు ఉన్నప్పుడు ఇంతో అంతో బాగానే ఉండేవాడు. గురుకులాలను ధ్వంసమేం చేయలే. ఇంగ్లీష్ ముందు జాస్తి తీసుకురావాలి, వాని అవసరం. నీకు ఉద్యోగం రావాలంటే ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్తున్నాడు వాడు. ఈ ఉద్యోగాల కోసం మన దగ్గర చచ్చినట్టు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. వేదం చదవద్దు అని వాడకమని చేయలేదు. వాడు బండి కింద నీళ్లు, అదేమంటారు, చాప కింద నీరు, చాప కింద నీళ్లు లాగా ఏం అనకుండానే ధ్వంసం చేసేసినాడు. డబ్బు ఆశ చూపించి మనం దానికి పడిపోయినాం. కానీ అంటే ఆలోచిస్తే ఒక రకంగా ఇప్పుడు శాస్త్రాలు, వేదాలు, పురాణాలు తెలుసుకుంటే మనకు ఒక మంచి జ్ఞానం వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగము, మన అవసరాలకు నేను చెప్తున్నాను, పొట్టకూటికి ఇంగ్లీష్ నేర్చుకోండి, మీ భాషను మర్చిపోకండి. అసలు అవమానకరమైన విషయం ఏంటమ్మా, ఎవడైనా ఇంకో దేశస్థుడు వచ్చి నీ దేశ భాష ఏదే నన్ను అడిగితే నేను సిగ్గుతో తల వంచుకోవాలి. నా తెలుగు, నా తమిళ్, నా కన్నడం, నా మరాఠీ, నా కేరళ, నా మలయాళం, నా బెంగాలీ, నా అస్సామీ, ఎవడు ఇదే అంటున్నాడే తప్ప నా దేశ భాష అని చెప్పుకునేకి లేదు. అంతటి మహత్తరమైన సంస్కృతము మనం మర్చిపోయినాం. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ సంస్కృతం నేర్చుకోవాలి. కష్టము అనుకున్నాను. ఆ సంస్కృతానికి బిడ్డ హిందీ. దేశాన్ని ఒక్క బంధంలో నిలబెట్టగలిగింది అదొక్కటే. దేశ భాష లేదు మనకు, పేరుకుంది హిందీ అని. కానీ ముందు ఇంగ్లీష్లో రాస్తాడు, మళ్ళీ వాడిని లోకల్ భాషలో రాస్తాడు. ఆ హిందీని అన్నం మూల ఇంత సన్న అక్షరాలతో రాస్తాడు, చీమల్లా కనపడకుండా. వ్యవస్థ. తల్లిని మించిన దైవం లేదు అంటుంటారు కదా, మరి అంటే భగవంతుడి కన్నా తల్లే గొప్పదా? లేదు తల్లిని మించిన దైవమే లేదు అంటున్నారు, భగవంతుని కంటే కూడా తల్లే గొప్పదా అంటే ఏం చెప్పొచ్చు? అసలు దేవుడు ఉన్నాడో లేదో నీకు తెలియదు, కానీ దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళలో ఇద్దరు. మొదటిది తల్లి, ఆ తర్వాత జ్ఞానము కొంచెం వచ్చినాక చెప్పేవాడు జ్ఞాన గురువు. తో గురు బినా విద్యా నహి అన్న మాట అందుకే వచ్చింది. దేవుడు గురువు ఇద్దరు నడిచొస్తుంటే నువ్వు ఎవరికి నమస్కారం పెడతావు అని రామదాసును, తుకారం లాంటి వాళ్ళని అడిగితే నా గురువుకే పెడతాను ముందు, దేవుడు ఏంటి లెక్క. దత్త చరిత్రలో ఒక గురువుకు జబ్బు చేస్తుంది, ఆయన కావాల్సి కల్లా ఆ జబ్బు తెచ్చుకుంటాడు. శిష్యులను పరిశీలన చేయాలని, నాకు రోగం వస్తుంది, నన్ను కాశీకి తీసుకుపోండి. 6 సంవత్సరాలు ఈ జబ్బు ఉంటుంది. ఆ జబ్బు టైంలో నేను ఏం మాట్లాడతానో ఏం చేస్తానో అన్నీ భరించి నా ఒళ్ళు తుడిచి శుభ్రం చేసి నాకు భోజనం పెట్టే శిష్యుడు ఎవరైనా ఉన్నాడా మీలో అంటాడు. కుష్ఠరోగం అంటేనే డేంజరు, అది మళ్ళీ అంటువ్యాధి, మేము రాము అంటాడు. దిలీపుడు అనే ఒక శిష్యుడు గురువా నేను వస్తానంటాడు. ఈయనతో పాటు కాశీకి తీసుకెళ్తాడు. ఆయనకు ఆ మరుసదినమే కుష్ఠవ్యాధి సంక్రమిస్తుంది. పోయి భిక్ష తెస్తే సరిపోలేదు అంటాడు. రోగం వచ్చింది కదా అని చెప్పేసి సేవలు కదా, నానా తిట్లు, చీదరించుకోవడాలు, అన్నిటినీ భరిస్తా సేవలు చేస్తాడు.
5 ఏళ్ళు అయినాక దేవుడు ఆయన ఎదురుగా ప్రత్యక్షమవుతాడు ఆ దీపకుడి ముందు. శభాషరా, నీ వంటి శిష్యుడిని నేను ఎక్కడా చూడలేదు, నీకేం వరం కావాలో కోరిక ఇస్తాను, మా గురువు గారిని అడిగి చెప్తాను అంటాడు. నేనే ప్రత్యక్షమై ఉంటే గురువు అంటావు ఏమిరా అని. ఆ గురువు ఉండబట్టి గురువు మంత్రం ఇస్తే నువ్వు కనపడతావు, రామ మంత్రం ఇస్తే రాముడిగా నువ్వు కనపడతావు, కృష్ణ మంత్రం ఇస్తే కృష్ణుడిగా నువ్వు కనపడతావు, విష్ణు మంత్రం ఇస్తే విష్ణువుగా కనపడతావు. నాకు నువ్వు కనపడేదానికి మార్గదర్శివుడు నా గురువే. కాబట్టి ఆయన పర్మిషన్ తీసుకొని వస్తానంట. పోయి గురువుగారు దేవుడు కనపడినాడు, వారిందో వరం అడుగుతున్నాడు, మీ రోగం తీరిపోయేటట్టు వరం అడుగుమంటే, నాకు సేవలు చేయలేక అల్లాడిపోతాండవా, అక్కడ కూడా పరీక్షలు మళ్ళీ. అందుకనేనా ఇది తీసుకొని వచ్చినావు. అబ్బాయి నాకు ఆ ఉద్దేశం లేదండి, పోయి నాకే ఏది అక్కర్లేదు, ఏం రా అట్లా అంటాడు. నా గురువు ఇష్టపడ్డావు. మళ్ళా ఇంకోసారి వస్తాడు దేవుడు, ఒరే ఈసారన్నా కోరుకోరా, నీ గురువుకు నేను బాగా చేసేస్తాను, ఆయన కర్మంతో పరం తీరకుండా ఈ జన్మలో నువ్వు మారుస్తావు, ఆ బ్యాలెన్స్ వడ్డీతో సాగు వచ్చే జన్మలో పడాలా, నువ్వు వద్దు, నీ వరాలు వద్దు, మా సేవ మా తిప్పలు నన్ను పడినాను. ఆయన ఇంత హింసిస్తాడు కదా. నాకు అది హింస కాదు, శిక్షణ. కాబట్టి నేను శిక్షగా భావించలేదు, ఒక శిక్షణగా భావిస్తాను, అక్కర్లేదు బాగుంటాడు. అది భక్తి. ఇది విన్నాక గురువు అప్పటికప్పుడు తన రోగాన్ని మానుకుంటాడు. ఆయన నాటకం వీడిని శోధన చేసేదానికి. శభాషరా, నీలాంటి శిష్యుడు నాకు ప్రపంచంలో ఇంకెవడు ఉండడు, నాకు ఏ జబ్బు లేదు, నిన్ను శోధన చేసినాను, దేవుడు వరమిస్తానంటే కూడా వద్దని కాలు రాసిన శిష్యుడు నువ్వు ఒక్కడివే. అది భక్తి. అట్లాంటి భక్తి మన ప్రపంచంలో, మన దేశంలో, మన పూర్వం ఉంది, ఇప్పటికీ చాలా చోట్ల ఉంది. పల్లెల్లోకి పొండి మీరు సంక్రాంతి చూడండి, అక్కడ ఎట్లా చేస్తారు. ఈడంతా అలంకారాలు చేసుకొని, నగలు వేసుకొని, ఫోటోజెనిక్ ఫేస్గా ముందు మేకప్ అదేంది బ్యూటీ పార్లర్కు పోయి కెమెరాల్లో బాగా పడతామా లేదా, నేను కనపడినానా పాటలు పాడుకుంటా, మాటి మాటికి ఈ నగ సరిగ్గా ఉందా లేదా, ఈ చౌకమ్మల బాగుందా, అది చూపించాలి, అక్కడ కనపడాలి. పల్లెల్లో ఆ ఇంటి ముందు శుభ్రంగా, ఇప్పుడు ఇంటి ముందు ఎక్కడుంది, పేడ చల్లితో పక్కింటోడు వచ్చి టెక్ వాట్ ఈస్ దిస్ షిట్ యు ఆర్ పుట్టింగ్ అంటాడు. అక్కడ శుభ్రంగా పేడతో అలికి రంగవల్లులు వేసి ఆ గొబ్బెమ్మలు పెట్టి వాళ్ళు ఆనందంగా పాటలు పాడతా అంటే వాళ్ళు ఏ మేకప్పులు వేసుకోరు, ఏదో కొత్త బట్టలు కట్టుకుంటారు, వాళ్ళకు శక్తి ఉన్నంతలో. వీళ్ళ దానికి మళ్ళా అక్కడ ఏ డ్రెస్సు సెటప్, దానికి మ్యాచింగులు, చెత్తలు చెదారాలు, మళ్ళీ బ్యాగ్ కూడా ఉండాలి, అది కూడా మ్యాచింగ్, అది కూడా కనపడాలి, దాన్ని ఊపుతో అది కూడా చూపిస్తాను, నేను చూస్తా అంట, కనపడతా అంట. పల్లెల అందం పరమానందం, వద్దు బాబు వద్దు బాబు మాకి పట్టణ జీవితం, పల్లెలోళ్ళు పాడతారంట. ఆ పల్లెల్లో ఉన్న అందము ఈ దిక్కుమాలిన అపార్ట్మెంట్లలో పక్కింట్లో ఎవడు ఉండాడో మనకు తెలుసు. పల్లెల్లో ఇప్పటికీ కూడా ఎవరిని అడ్రస్ అడిగితే కూడా ఈ వచ్చినోడికి ఇంకోడు వాడు ఏదో పని మీద పోతాన్నా వెనక్కి వచ్చి, రే బావా నీకోసం ఎవరో వచ్చారా, మామ నీకోసం ఎవరో వచ్చారు, అంత వరుసలు కలిపేస్తారు, ఎంత క్లోజ్నెస్. మళ్ళీ ఆ సంస్కృతి మెల్లమెల్లగా ఇప్పుడు మళ్ళీ జనాల్లో ఆ మార్పులు వస్తుండే, భక్తి కూడా నిజంగా చాలా పెరిగింది. ఆ 5 టీవీ వల్ల TV5 అదేందో ఉంది, వాళ్ళు ఆ దీపోత్సవం అని మొన్న కార్తీక దీపోత్సవం పెట్టారు, ప్రతి సంవత్సరం పెడతా ఉంటారు. ఎంత అద్భుతంగా జరుగుతుంది, అన్ని లక్షల నెయ్యి దీపాలు పెరిగితే వాతావరణం ఎంత ప్యూరిఫికేషన్ అవుతుంది. అఫ్ కోర్స్ అక్కడ కొంచెం ఈ కెమెరా హంగులు బొంగులు లైట్లు ఉన్నాయిలే, కానీ భక్తి భావం అక్కడ ఉంది. పాటలు మాటలు, వచ్చిన వక్తల ఉపన్యాసాలు, ఎక్కడే కానీ దిక్కుమాలి మ్యూజిక్లు సినిమా పాటలు లేవాడ, ఆ విగ్రహాలు ఆ సెట్టింగులు, కనీసం మనం ఏదో ఒక లోకంలోకి పోయినంత ఆనందంగా ఉంటుంది. స్వామీజీ, ఇప్పుడు ఇది కలియుగం కదా, అంటే కలి యొక్క అంటే ప్రవర్తన వల్ల ప్రభావం వల్లే ఇదంతా జరుగుతోంది అని చెప్పి కొంతమంది అంటారు, అది కాదంటారా?
కలి ప్రభావం ఇప్పుడే ఉంది, దుష్టత్వం పెరిగింది అనుకుంటే అంతటి సత్యయుగంలో కూడా మధుకైటకులు ఉన్నారా, రావణ కుంభకర్ణులు ఉన్నారు, కంసుడు శిశుపాలుడు ఉన్నారా? దుష్టత్వము శిష్టత్వము అనేది రెండు మనలోనే ఉన్నాయమ్మా. ఇట్ ఈజ్ ఏ రూపాయి కాయిన్. ఒక దిక్కు సింహం బొమ్మ, ఒక దిక్కు రూపాయ అని రాసి ఉంటే దానికి వాల్యూ. అది లేకుండా రెండు దిక్కులు సింహం బొమ్మ ఉంటే మార్కెట్లో అది చెల్లదు. అట్లాగానే మీరు బాగా ఎండలో తిరిగేసి వచ్చి ఏసీ రూమ్లో కూర్చుంటే ఆ ఏసీ ఆన్ చేసి ప్రాణానికి హాయిగా ఉందయ్యా అంటారు. మీరు పుట్టినప్పటి నుంచి సెంట్రల్లీ ఎయిర్ కండిషన్ అలాంగ్ విత్ లెట్రిన్ బాత్రూమ్ ఏసీ రూమ్లో మిమ్మల్ని పెంచి ఉంటే నేను ఏసీని సుఖం అనుభవిస్తున్నాను అన్న భావన మీకు వస్తుందా? రాదు. ఆ ఎండను చూసినప్పుడు కదా ఇది వచ్చింది. అవును, కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ తెలుస్తుంది. అలాగే ఒక చెడ్డ కంపు వాసన చూశారు, ఆ తర్వాత గులాబీ దగ్గర వాసన చూశారు. ఆహా కంపు నుంచి గులాబీ శ్వాసన అంటారు. సో అది ఉండబట్టి మీకు దీని విలువ తెలుసు. అది లోకంలో ఉండాల్సిందే, ఇది ఉండాల్సిందే. టు కంపేర్, దాన్ని చూసుకొని అలా ఉండకూడదు, ఇలా ఉండాలా. ఈ రెండిటికి విచక్షణ అనేది దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు వాడుకో. ఏ యుగమైనా ఏ కాలమైనా పేరుకు కలికాలం అంటే ఇట్లే ఉంటుంది అని అంటున్నాం. 12 రూపాయల జీతం వచ్చేటప్పుడు తులం 90 రూపాయలు. వాడికి ఆ ఒక్కొక్క రూపాయి 90 రోజులు మిగలబెడితే తప్ప ఒక్క తులం వాడు కొనలేడు. ఇప్పుడు 70,000 జీతము, తులం 90,000. వీడికి అదే తిప్పలు. వీడి 70,000లో వాడి కొంప చూసుకోవాలి, 10,000 రెంట్ కట్టుకోవాలి, పెట్రోలు బంకు కార్లు, దీనికే 300 పోతుంది. రేట్లు పెరుగుతాయి హో అని ఏడుస్తున్నాం, జీతాలు పెరిగినాయని సంతోషిస్తున్నాం. అప్పటిది ఇప్పటిది రెండు ఒకటే. రూపాయికి 2 చాటాల బియ్యం అప్పుడు వస్తా ఉండేది, ఇప్పుడు ఏమైతుంది? అదే పైలే ముఠ్ఠీ భర్ పైసే లేకర్ జాకర్ थैली भर सब्जी लाते थे, अब थैला पर पैसा जाता है, ముఠ్ఠీ భర్ సబ్జీ నహీ ఆతా హై అని ఒకడు పాట పడతాడు. महंगाई महंगाई तू कहाँ से आई, तुझे तो मौत न आई. సంచి నిండా డబ్బులు తీసుకుని పోతే పిడికడి నిండా కాయగూరలు రావడం లేదు. ఒకప్పుడు పిడికడకు నువ్వు కాసులు తీసుకొని వెళితే సంచి నిండా కాయగూరలు వచ్చేటి. మెహంగాయి, అధిక ధరలు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీకు సావు రాదేమే అని పాడతాడు ఒకడు ఒక సినిమాలో. ఆ కవి ఎంత ఊహించి ఎంత అద్భుతంగా రాశాడు. కవి అంటేనే భవిష్యత్తును దర్శించేవాడు. ఆ సినిమా ఎప్పుడో ఇప్పటికి 30-40 ఏళ్ల కింద వచ్చింది అది. అవునా? ఇప్పుడు అట్లాంటి సినిమాలు లేవు, మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు లేవు. మంచి సందేశం అన్నారు కాబట్టి స్వామీజీ, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన పురాణాలకు సంబంధించి, మహాభారతాలు, ఈ గ్రంథాలకు సంబంధించి చాలా సీరియల్స్ వస్తున్నాయి కదా, అవి చూడడం వల్ల మనకు నిజంగా మంచి జ్ఞానం. సీరియల్ కూడా వక్రించి రాస్తాండారే. ఆ సాయిబాబా కథలోనే వస్తాండే. సాయిబాబా చరిత్రలో ఎక్కడైనా ఉన్నాయా అవి? అంటే వాళ్ళ ఉద్దేశం మంచిది. సాయిబాబా మహత్వం ఇట్లా కూడా ఉంటుంది అనేసి ఒక్కొక్క ఎపిసోడ్లో చూపిస్తాడు. కానీ శివుని పట్ల చూపించే కొన్ని పురాణాలు ఉంటాయి, వాడి ముఖమే శివుని ముఖం లాగా ఉండదు. ఏందో రావణాసురుడు శివుని కోసం బంగారు భవనం కట్టించాడంట, వీళ్ళు గృహప్రవేశం చేశారంట. అది ఏందది? పురాణాన్ని వక్రిస్తూ తీయకూడదు. అట్లా చేస్తా అంటే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. అది తీసుకోవడంలే. ఏమంటే స్వతంత్రం, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, తీస్తాను. ఈ వ్యవస్థ మారాలమ్మా. దేశం బాగుపడాలంటే కొంచెం దండా ఉఠానాచి పడేగా. మనవి సనాతన ధర్మం ఇది, దీన్ని వక్రీకరించినోడికి జైలు శిక్ష అని ఏంటి? ఇట్లాంటి చెత్త సినిమాలన్నీ వస్తాయా? హిందూ ధర్మంలో మాత్రమే కొన్ని కోట్ల దేవతలుగా ఆరాధిస్తుంటాం, కానీ భగవంతుడు ఒక్కడే అని కూడా మళ్ళీ చెప్తూ ఉంటారు. ఎందుకు ఇన్ని కోట్ల దేవతలుగా ఆరాధించాలంటారు? రాష్ట్రపతి మనకు సర్వ దేశాధ్యక్షుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. వాడు ఒక్కడే పరిపాలిస్తాడా? వాడు ఏం చేస్తాడు? స్టేట్కి ఒక గవర్నర్ను పెడతాడు. ఒక్క గవర్నర్నే స్టేట్ని అంతా చూస్తాడా?
ఆ గవర్నర్ ఏం చేస్తాడు, జిల్లాకు ఒక కలెక్టర్ను పెడతాడు. ఆ జిల్లానంతా కలెక్టర్ చూస్తాడా? ఆ కలెక్టర్ కింద బీఆర్ఓ, విఆర్ఓ, విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్, వాడెవడు ఇంకోటి అదేమో ఉంటారు. ఇన్ని స్టేజ్లు ఉండి వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్లు ఉన్నప్పుడు ఈ వ్యవస్థ సక్రమంగా నడుస్తుంది. ఇది గవర్నర్ రాష్ట్రపతి వ్యవస్థ. అట్లాగనే ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మళ్ళీ పంచాయతీరాజ్, మండల అధ్యక్ష, సంథింగ్ ఇన్ని విభాగాలు ఉంటేనే ఇంతమందిని చూసుకోగలుగుతాను. మళ్ళీ దాంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు ఒకడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చూసుకునేవాడు ఒకడు, పౌర సంబంధాలు చూసేవాడు ఒకడు, హోమ్ మినిస్ట్రీ ఒకడు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకడు, వైద్యాధికారి ఒకడు, ఇంతమంది మినిస్టర్లు. వీళ్ళందరూ ఎవరి కింద పనిచేస్తున్నారు? ముఖ్యమంత్రి లేదు ప్రధానమంత్రి. స్టేట్లో వీనికి 60-70 మంది మంత్రులు ఉంటే సెంట్రల్లో 150-170 మంది ఉంటే తప్ప అన్ని శాఖల సమన్వయం చేయలేదు, జరగట్లేదు. వీళ్ళన్ని మీద కమాండ్ ఆయనదే. బట్ అన్నిటినీ ఆయన ఒక్కడు చూడలేడు కదా. అలాగా ఆ పరమాత్ముడు ఏకానేకో హమస్మి. నీకు విఘ్నాలు ఉన్నాయి, గణపతిని పూజించుకో. నీకు శుభం కావాలా, శంకరుడు, శుభం చేయించుకోడు శంకరుడు, వాడిని చూసుకో. నీకు శంకలు ఉన్నాయి, ఆ శంకలు తీర్చుకోవాలా, శంకరుణ్ణి ప్రార్థించు. శంకహరుడు, శంకరుడు అంటే కష్టాలు, శంకలు, డౌట్స్ ఓకే అవి తీర్చేవాడు శంకహరుడు. శంక లేకుండా నిశ్శంక చేసినాడు అంటాడు. సో అట్లాగనే విష్ణు సర్వం వ్యాపించి ఉన్నవాడు. వాళ్ళు అర్థాలతో పెట్టారు. విష్ణు సహస్రనామం దేంతో మొదలవుతుంది? ఆ ఒక్క మొదటి పాదంలోనే విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతాత్మ పూతాత్మ అనేసి మొదలవుతాయి. విశ్వం అంటే ఎంటైర్ యూనివర్స్ అలాంగ్ విత్ సో మెనీ గెలాక్సీస్, క్రోడ్స్ ఆఫ్ గెలాక్సీస్. దీనిలో అంతటిని విష్ణు వ్యాపించి ఉన్నవాడు, అన్నిటినీ వషట్ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. విష్ణు విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ముందు ఉన్నవాడు, రాబోయేవాడు, ఇప్పుడు ఉన్నవాడు, అంతా నువ్వే. అవి ఒక్క దాంట్లోనే అంతటి అర్థము. ఆ మీనింగ్స్ తెలుసుకుంటే ఉన్నది ఒకడే అన్న సంగతి తెలుస్తుంది. అట్లాగనే శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవవయహరం సర్వలోకైకనాథం. యోగి హృదయానగమ్యం, ఓది హృదయంలో వానికి గమ్యాన్ని చూపించేవాడు. శాంతాకారం, యూనివర్స్ మొదలు కాకముందు బిగ్ బ్యాంగ్ అని వీడి ఇంగ్లీష్ వాడు అంటాడే, దానికి ముందు స్థితి ఏంటి? సర్వం శాంతం. ఆ శాంతములో ఒక అలజడి కలిగింది. భుజగ శయనం, అక్కడ సృష్టి ఆరంభమైంది, మూమెంట్ ఆడుతుంది. శాంతాకారం భుజగ శయనం. ఎంతెంత ప్రతి దాని వెనకల అర్థాలు ఉన్నాయి తల్లి. మనోళ్ళు ఊరికే పాడి పొగళ్ళే. నీకు ఆ భావన కలగాల. దీన్ని అంతా నడుపుతున్న శక్తి ఒకటి ఉంది, దాన్ని మనం పరబ్రహ్మం అన్నాం. అది నా స్త్రీ, నా పురుష, నా నపుంసక. అది ఏది కాదు. దానికి నిర్గుణం, నిరంజనం, నిర్వికారం, నిర్వికల్పం, నిత్యం, సత్యం, ఇన్ని నికారాలు పెట్టుకొని ఉంది. దాన్ని ఎవడు పట్టుకోవాలా? అది నీ బుర్రకెక్కదని దాన్ని ఒక లైన్లోకి తెచ్చుకునేకి స్త్రీగా ఊహిస్తే లలిత, పురుషుడుగా ఊహిస్తే విష్ణువు శివుడు. పాపం పుట్టించిన బ్రహ్మకుడు ఏమీ విలువ లేదు. వాడు పుట్టించి ఇడిచిపెట్టాడు. నీ బతుకు నువ్వు బతుకు, నీకు దారి ఉంది, ఈ దారి ఉంది, ఈ దారి ఉంది. ఇంకా తిట్టుకుంటారు బ్రహ్మన్, తలరాత రాసేసాడు ఇలా. వాడేం రాయలే, మన రాతను మనమే రాసుకుంటాం. అంతే అంటారా? నీకు ఏమి ఇవ్వబడిందో దాన్ని తీసుకోకుండా పరువుల దాని మీద ఆశపడతా ఉండవు. అందుకే ఈశావాస ఉపనిషత్తు మొదలు కావడమే ఆ శ్లోకంతో. ఈశావాసమిదం జగం జగత్యాం జగత్యేన తెక్కేన బుందీజా మా గృత కచ్చిత్ కిత్తనం. ఈ జగతంతా ఈశ్వరుడిది. నిన్ను ఇక్కడికి నీకు ఇవ్వబడింది అనుభవించమని పంపించాడు.
నీకు ఇవ్వబడింది తీసుకొని నువ్వు అనుభవించి సుఖంగా పో, పరుల ధనము ఆశించకు. ఎంత అర్థవంతంగా మొత్తం 108 ఉపనిషత్తులలో మొట్టమొదటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. ఈ మాట చెప్తా ఉంది. ప్రతి దాని వెనకల పరమ సత్యాన్ని, ఒరే నువ్వు ఇది కాదు అది అన్న సంగతిని బోధిస్తూనే ఉన్నారు. మనం ఆ అర్థాల్లో తీసుకోవడం లేదు. భగవద్గీత నాకు కంఠోపాఠం అందరూ చెప్తారు. భగవద్గీత ఏ భావంతో నువ్వు కూర్చొని అంత భయభక్తులతో చదివితే నీకు ఆ భావం దాంట్లో గోచరిస్తుంది. ఆయన రాసిన ఆయన మహానుభావుడు ఎంత ప్లాన్డ్గా రాసినాడు. ముందు అర్జున విషాద యోగం. ఒక ఆయన నన్ను అడిగాడు, విషాదం కూడా ఒక యోగమా అని. అయినా అసలు అర్జున విషాద యోగం మొదలు కావడం ఎక్కడి నుంచి మొదలవుతుంది? ధృతరాష్ట్ర ఉవాచ. మొదట గుడ్డోడు అడుగుతాడు. గుడ్డోడు అంటే అజ్ఞాని. వానికి జ్ఞానం చెప్పగలిగిన వాడు సర్వ విషయాన్ జయ సంజయ ఆడు చెప్తాడు. అంటే ఎంత ప్లాన్డ్గా రాసినాడు ఆ మహానుభావుడు వ్యాసుడు. మొదటి శ్లోకం ఏమో